ఇదే నిజమైన అపోస్తలిక్ పరిచర్య. అంటే ప్రతిదినం అపోస్తుల కార్యాలు 2:42లో చెప్పబడినట్లు వారు అపోస్తుల బోధ యందు, ఓకే, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు వాళ్ళే ఓకే ఎడతెగక ఉన్నారంట. అపోస్తుల కార్యాలు 2:42లో అపోస్తుల్స్ డాక్ట్రిన్స్, డాక్ట్రిన్ ఈజ్ టీచింగ్. అపోస్తుల యొక్క బోధ, అపోస్తుల యొక్క టీచింగ్ అందు ఎడతెగక ఉన్నారు. ప్రతిదినం ఉన్నారనమాట. అది ఉద్యోగ సమయం, ఓకే, ప్రతిదినపు అందు వాళ్ళు ఉన్నారనమాట. ప్రార్థన యందు, సహవాసం అందు, టీచింగ్ అంటే ఓల్డ్ టీచింగ్ అందు, రొట్టె విరుచుట అందు. మనం రొట్టె విరుచుట కూడా రాబోయే రోజుల్లో తీసుకురాబోతున్నాం. ప్రార్థనలో పెట్టండి. మరి ఆదివారం అయినా రొట్టె విరచడం కూడా మరి అది జరగాలి. ఓకే, మేము ఇప్పుడే నేను ఎందుకు 5 నిమిషాలు పక్క వెళ్ళానంటే కొంచెం ఫ్యామిలీ ప్రేయర్ నిమిత్తం వెళ్ళారనమాట. ఒకసారి మరి డాక్టర్ ప్రొఫెషన్ అనేది ఒకసారి 24/7 ఉంటుంది. బాగా బిజీగా ఉంటారు. ఇంటి దగ్గరికి వచ్చినా కూడా ఏదో ఒక వర్క్ ఉంటుంది, కాల్స్ ఉంటాయి. సో ఆశ గురించి ప్రార్థన చేయండి. షీజ్ ప్రమోషన్కి చాలా దగ్గరలో ఉంది, అసోసియేట్ ప్రొఫెసర్గా. షీఈ్ వెరీ కాన్ఫిడెంట్. నాకైతే ఒక నెల క్రితమే దర్శనం వచ్చింది, ప్రమోషన్ ఏదో వచ్చినట్లు. మరి ఎలా తీసుకోవాలి, సింబాలిక్గా తీసుకోవాలా లేకపోతే లిటరల్గా తీసుకోవాలా? అట్లానే అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ ఇక్కడికి వచ్చి 5 years తను దేవుని చిత్తం మా మధ్య నెరవేర్చబడాలి. ఇక్కడ ఉంటే ఇక్కడ ఉండాలి, లేదంటే మొదట విశాఖపట్నం లేదా హైదరాబాదు లేదా బెంగళూరు ఇండియాలో, మరి లేదా ఇంకా దేవునికి ఏదైనా ఉంటే ఆయన చిత్తం నెరవేర్చబడు కాదు. నేనైతే హైదరాబాద్ అని ప్రే చేస్తా. అంతే అన్నా. గ్లోబల్ విలేజ్ ఎక్కడున్నా తిరుగుతుంటాం అంటే ఇట్స్ ఏ గ్లోబల్ మినిస్ట్రీ. హైదరాబాద్, వైజాగ్ ఉన్నా కూడా తిరుగుతూ ఉంటాం. నెల ఒకసారి, వారానికి. ఇంకంతా ఫ్లైట్లే. నాకు ఫ్లైట్లు ప్రయాణం కూడా చూపెట్టాడు. అది ఇంకా మొదలవ్వలేదు. ఒకసారి మొదలైందంటే ఒకసారి ఇంటర్నేషనల్ గ్లోబల్ మినిస్ట్రీ కూడా అనకుండా గ్లోబల్ విలేజ్ అంటే ఈ రోజు ఎక్కడుంటో ఎల్లుండి ఎక్కడ ఉంటో తెలియదు. అవునన్నా, అవునవును. సార్ ఒక చిన్న మాట చెప్పండి సార్. మీరు దేవుని పని ఉన్నారు కాబట్టి మరి ఆటంకపరచకుండా ఎక్కడైతే అందుబాటులో ఉండాలో అక్కడ దేవుని స్థిరంగా నిలబడి అవైలబిలిటీ. ఆయనకు కావాల్సింది అవైలబుల్ వెసల్స్ అనమాట. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆ పని చేయాలి అన్నట్లు అనమాట. మా అందరికీ అందుబాటులో మీరు ఉంటారు సార్. అవునవును. దూరంగా ఎక్కడికి దేవుడు పంపిస్తారు. అది నా యొక్క. అవునండి, అవునవును. దేవుని నామానికి మహిమ. చాలా థ్యాంక్ యూ పాస్టర్ తిమోతి గారు. సో రేచల్ ఎలా ఉన్నామ్మా? ఇంకా తలనొప్పి ఉందని మేము విన్నాము. వీఆర్ సారీ, ఇంకా స్వస్థత రాకపోవటానికి. ఒక్కోసారి రేచల్ గురించి ఇందాక నేను ఆలోచిస్తున్నప్పుడు రేచల్ వచ్చిందని సంతోషించి, ప్రార్థన ద్వారా జరగంది టీచింగ్ ద్వారా జరిగింది. ఓకే, టీచింగ్ అంటే వాక్యం వినట ద్వారా. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. ఇప్పుడు తనకి స్వస్థత కావాలి కాబట్టి మనం చాలా రూట్స్కి వెళ్ళాలన్నమాట. షారామరా కూతురే, శాందరా కూతురెత్తే. సో ఆ వాక్యం వింటున్నప్పుడు వాక్యం ద్వారా స్వస్థత రావచ్చు. ఏదో రీజన్ ఉంటుంది. ఏదో ఒక రీజన్ లేకుండా ఏది జరగదు. ఎక్కడో ఏదో మనకు తెలియకుండా మనం రైట్ అనుకొని రాంగ్ చేస్తుంటాం. నా ఇన్ని సంవత్సరాల విశ్వాస జీవితంలో కూడా కొన్ని తప్పులు చేశా. కానీ ఎందుకు చేశారంటే అది రైట్ అనుకొని చేశా, అది దేవుని చిత్తం అనుకొని చేశా. కానీ అది దేవుని చిత్తం కాదని తెలిస్తే ఓహో, మన క్రైస్తవ జీవితంలో ప్రార్థన అయినా సరే, ఏదైనా నడవడికైనా దేవుని చిత్తము తెలుసుకొని చేయాలి. అదొక పెద్ద సబ్జెక్ట్. అదంత ఈజీ కాదు. అందుకనే విశ్వాసం ద్వారా మనం నడవాలి. మనకి బాహ్యంగా అది కనపడకపోయినా సరే ఇది విశ్వాసపు నడక. అనుదినము అనురాత్రి ఇది విశ్వాసపు నడక. ఈ విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపము. నిరీక్షణ అంటే భవిష్యత్తులో కలిగేదనమాట. భవిష్యత్తులో స్వస్థ కలుగుతుంది, భవిష్యత్తులో ప్రమోషన్ కలుగుతుంది, భవిష్యత్తులో వీసా వస్తుంది, భవిష్యత్తులో మ్యారేజ్ అవుతుంది, భవిష్యత్తులో పిల్లలు కలుగుతారు. ఇది నిరీక్షించబడు వాటి యొక్క ఇప్పుడు దాని నిజస్వరూపం అన్నమాట. అదే విశ్వాసం. అంటే మనం పొందుకున్నాము ఇప్పుడే అన్నట్లు, కానీ చూస్తుంటే లేదు, కానీ పొందుకున్నట్టే విశ్వసిస్తాము, ఆ విధంగానే ప్రవర్తిస్తాం. మనం ధనవంతులం, మనం పేదవారం కాదు. అది మొదటగా నువ్వు నమ్మాలి. మనం పైవారం, మనం కింద వారం కాదు. మనం తలగా ఉన్నాం, ఇప్పటికి ఆల్రెడీ ఉన్నాం.
మనం ఆల్రెడీ ఆశీర్వదింపబడిన వారము. ఆమేన్. కొద్ది నిమిషాలు ఈవినింగ్ కొద్ది వాక్యం పంచుకున్నాను. దాని నుంచి మనం ఈ కొద్ది వాక్యంలోకి వెళ్దాము. విజయభాస్కర్ గారు వస్తే ఆయన చెప్పొచ్చు. ఆదికాండం 1:28 సాహసేమయ్యాడు షరక్కతరమ శాంతర. ఓకే, ఆదికాండం 1:28 చదవండమ్మా. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు Recording in progress. ఆమేన్. ఏం చేశాడు దేవుడు? మొదటగా ఆశీర్వదించాడు, ఆశీర్వదించేశాడు. అంటే మనం అందరం ఆల్రెడీ ఆశీర్వదింపబడిన వాళ్ళము. మరి ఎక్కడుంది ఆ ఆశీర్వాదం? ఎక్కడుంది? ఆ సబ్జెక్టులోకి వెళ్ళబోతున్నాం. దేవా ఆశీర్వదించు కాదు, దేవుడు ఆల్రెడీ ఆశీర్వదించాడు. ఆయన ఇచ్చిన ఆశీర్వాదం ఎప్పుడు? మనం ఇంకా పుట్టక మునిపే ఆయన సమస్తాన్ని సమకూర్చాడు, ఆశీర్వదించాడు. మరి ఆదాము అవ్వలకు అనుకోవద్దు. ఆ మాట చెప్పినప్పుడు ఆదాము అవ్వల్లో మనం కూడా ఉన్నాము. ఇంకా చెప్పాలంటే క్రీస్తు యేసులో మనం ఉన్నాము. ఈ భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయనలో ఉన్నాం మనం. ఎలా అణువులో పరమాణువు ఉంటుంది కదా. తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం? దేవునిలోకే మనం వెళ్ళిపోతున్నాం. ఎక్కడి నుంచి వచ్చాం? దేవుని నుంచి వచ్చాం. అణువులో పరమాణువు తెలుసా? పరమాణువులో ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఓకే, ఇదంతా శరీరము. ఇదే క్రీస్తు యేసు శరీరం అనుకోండి. ఎక్కడో 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 ఎక్కడో, లేదా ఆ కాలి గోటిగానైనా లేకపోతే నీ పాద ధూళిగానైనా నేను ఉన్నానయ్యా. ఆయన పాద ధూళిలో అనేక అణువులమేమో మనం, లేదా పరమాణువులమేమో. అది చాలు. ఎక్కడ ఉండాల్సిన పనులు అక్కడ గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. మనం తగ్గించుకున్నాం. కానీ ఆయన ఏమంటున్నాడు? యువర్ ద యాపిల్ ఆఫ్ మై ఐ అంటున్నాడు. షారాఖాతరం. నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకొని ఉన్నానంటున్నాడు. నా కన్నులు ఎప్పుడు నీ మీదే ఉన్నాయంటున్నాడు. నీ ప్రతి స్థితి నాకు తెలుసు. అసలు నీకు తలంపు పుట్టక మునిపే నాకు తెలుసు అంటున్నాడు. ఇది ఎక్కడి విషయం అండి బాబు? మనకి తలంపు పుట్టక మునిపే ఆయనకు తెలుసు అంట. మనం లేచేది తెలుసు, నిద్రించేది తెలుసు, నిద్రలో వచ్చే కలలు తెలుసు, మన భవిష్యత్తు తెలుసు. మరి భవిష్యత్తుకు తెలిసినాడు వర్తమానం తెలీదా? వర్తమానం తెలిసిన వాడికి మన పాస్ట్ తెలీదా? కానీ మన పిలుపుకు తగ్గట్టు, ఆయన ఎన్నికకు తగ్గట్టు ఈ సమయంలో మనం భూమి మీద ఉండాలి. ఈ యొక్క తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రులను వాడుకున్నాడు. ఏ విధంగా అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావటానికి మరియమ్మని వాడుకున్నాడో, ఓకే, ఆ విధంగా కూడా మన తల్లిదండ్రులు వాడుకున్నాడు. మన తల్లిదండ్రులకు సంబంధించింది ఈ భూమి మీద ఉన్నంతకాలం, వాళ్ళు లేదా మనము భూమి మీద ఉన్నంతకాలమే. కానీ తర్వాత ఏంటి? హెవెన్లో అయ్యే ఉండవు. అందరం క్రీస్తుని పోలి ఉంటాము. ఎక్కడి నుంచి వచ్చాం? ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని ఆత్మ నుంచి వచ్చింది. నరుని నాసికారంధ్రాల్లోకి జీవవాయువుని ఊదాడు. ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుంచి వచ్చింది. షారామరా కూతరి శాందరా కాత. మరి ఆదాము పాపం చేసిన తర్వాత దూరం అయిపోయాము. మొదట మనకి పాపపు స్థితి లేదు. ఓకే, మరి మనం శరీరానుసారంగా మనం ఆదాములో ఉన్నాం కనుక మరి ఆ పాపం మనకు కూడా సంక్రమించింది. కీర్తనాకారుడు అంటాడు, నా తల్లి నన్ను పాపంలోనే కన్నది అంటాడు. అంటే వాళ్ళ తల్లి పాపం చేసింది, ఆయన తల్లి కాదు. ఆ పాపపు స్వభావం. ఎందుకంటే క్రీస్తు శిలువకు ముందు అది జరిగింది కనుక కీర్తనాకారుడు ఆ విధంగా రాశాడు. తల్లి పాపం చేయలేదు, తల్లే పాపి, తండ్రే పాపి. మనం కూడా క్రీస్తులోకి రాకమునుపు మనము పాపి. పాపి ఏం చేస్తాడు? పాపం చేస్తాడు. మరి ఇది అర్థం చేసుకోవాలంటే మనం ఏంటి? మనిషి ఏంటి? దేవుడు నరుణ్ణి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. పునాదులు పాడైపోతే నీతిమంతుడు ఏం చేయగలడు?
పునాదులు అంటే ఏంటంటే అది కూడా ఒక టీచింగ్, ఒక డాక్ట్రినే. మనకి వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది, వినుట దేవుని మాట వల్ల కలుగుతుంది. కొన్ని ప్రాథమిక సిద్ధాంతాలని, బేసిక్ టీచింగ్స్ని మనం, ఫౌండేషనల్ టీచింగ్స్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. దేవుడు, త్రిత్వమైన దేవుడు, వాళ్ళల్లో వాళ్ళు అనుకున్నారు, తండ్రి అయిన దేవుడు అన్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని మనం సృజిద్దాము అన్నారన్నమాట. మన స్వరూపమందు మన పోలిక చొప్పున. మరి దేవుడు ఏమై ఉన్నాడు? ఎవరన్నా యోహాను సువార్త 4:24 చదవండి. దేవుడు స్వభావం ఏంటి? 24 యోహాను సువార్త 24. ఎస్. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మరలా ఆరాధింపవలెనను. దేవుడు ఏమి? ఆత్మ కనుక. అది దేవుడు ఆత్మ కనుక. గాడ్ ఈజ్ స్పిరిట్. అర్థమైంది కదా? గాడ్ ఈజ్ స్పిరిట్. మరి ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున మరి నరుణ్ణి సృజించుకున్నప్పుడు ఒకటి, మరి గాడ్ ఈజ్ స్పిరిటే, కానీ దేవుడు ఎక్కడ ఉంటాడు? పరలోకంలో ఉంటాడు. బట్ ఆ బేసిక్గా స్పిరిట్, బట్ సోల్ అండ్ బాడీ కూడా. మనం దేవుని స్వరూపమందు ఎక్కడున్నాము? ఆదాము సృష్టించినప్పుడు ఆత్మ ఎందనమాట దేవుని స్వరూపాన్ని ధరించుకుంది. కానీ పాపము చేయకమనుపు కూడా ఈ భూలోకంలో ఉన్నోళ్ళంతా శరీరంతో ఉండాల్సిందే ఈ భూమి మీద. దేవుడు స్పిరిట్ రల్మ్లో ఉన్నాడు, మనం ఈ భూమి మీద ఉన్నాం. భూమి మీద ఉండాలంటే ఫ్లెష్ ఉండాల్సిందే. ఫ్లెష్ అంటే రెండు, మనసు శరీరం రెండు కూడా ఫ్లెష్ అన్నమాట. అంటే తెలుగులో సింపుల్గా శరీరం అనేస్తాము. మనస్సు అటు ఆత్మకి అటు శరీరానికి ఇంటర్ కనెక్టెడ్. అటు ఆత్మ నుంచి సిగ్నల్స్ మనసుకు వచ్చి మనసు నుంచి శరీరానికి వస్తాయి అన్నమాట. ఓకే, సరే, ఆదాం పాపం చేశాడు. మనందరం కూడా, మన తల్లిదండ్రులు కూడా పాపులే. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు పాపులు, వాళ్ళ 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 తల్లిదండ్రులు పాపులు. చివరికి అది ఆదాం గారి దగ్గరికి వెళ్తుంది. ప్రతి మనిషి, అంత గొప్పవాడైనా సరే, మదర్ తెరిసా అయినా సరే, గాంధీ గారు అయినా సరే, ఓకే, ఈ లోకంలో దేవుళ్ళు అనిపించుకున్న వాళ్ళైనా సరే అందరూ పాపులే, నో డౌట్. అట్లా మరి పాపం చేసిన తర్వాత ఆ దేవుని స్వరూపంలో ఉన్న ఆత్మ పాపి. ఓకే, మరి ఆ ఆత్మ ఎలా చెప్తుందో అది పాపే, కానీ పాపములో చచ్చిన స్థితిలో, అపరాధంలో చచ్చిన స్థితిలో ఉంది. అంటే ఇంకా ఫుల్గా దాని స్వభావమే పాపం. మరి ఆత్మ ఏది చెబితే మనసు నుంచి కానీ మనసు నుంచి శరీరానికి కానీ రావాలి. సో ఆత్మ టీచ్ చేస్తుంది. స్పిరిట్ ఈజ్ ద లీడర్ అన్నమాట. స్పిరిట్ ఈజ్ ద లీడర్. ఒకసారి 1 తెస్సలోనియలు 5:23 వెళ్ళండి. మనిషి ఏంటో తెలుస్తుంది మనకి. 1 తెస్సలోనియన్స్ 5:23. సమాధానకర్తయగు దేవుడు మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. అది ఏముంది అక్కడ? భాస్కర్రావు గారు, మీరు తర్వాత పాడొచ్చండి. కొంచెం కామ్గా ఉండండి. మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు లేరు. ఓకే, వెల్కమ్ మరలా సహవాసంలోకి. మేమందరం సంతోషంగా ఉన్నాము. వాక్యం చెప్తున్నాను. ఓకే, సో అక్కడ 3 ఉన్నాయి, 3 భాగాలు. మరలా చదువుతారా? ఆత్మ, సమాధానకర్తయగు దేవుడే ఆత్మ మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మన ఆత్మ, మన జీవము, మన శరీరం. అక్కడ జీవము అంటే మనసు అన్నమాట.
సో మ్యాన్ ఈజ్ ఆల్సో ట్రయూన్ అనమాట. మనిషిలో కూడా ఒక త్రిత్వం ఉంది. అదేంటంటే ఆత్మ, జీవము అంటే మనస్సు. మనస్సు అంటే మన చిత్తం ఉంటుంది, మన ఫీలింగ్స్ ఉంటాయి, మన విల్ ఉంటుంది. ఓకే, సోల్, స్పిరిట్, సోల్ అండ్ బాడీ. బాడీ అంటే శరీరం. క్రీస్తుకు పూర్వం మనం క్రీస్తును అంగీకరించినప్పుడు మరి దేవుని స్వరూపంలో ఉన్న ఆత్మ ఆదాం పాపం చేయటం వల్ల దేవుని స్వరూపాన్ని కోల్పోయి, దేవుని పోలికని కోల్పోయి పాపంలో పడింది. అంటే పాపం ఎక్కడుంది? మనిషి పాపం చేస్తే పాపం అవ్వలేదు. ఓకే, క్రీస్తుకు పూర్వం మనందరం, అంటే క్రీస్తుకు పూర్వం అంటే 2000 సంవత్సరాల పూర్వం కాదు, మనం క్రీస్తుని అంగీకరించి తిరిగి జన్మించే అనుభవానికి ముందు అనమాట. నాకైతే 19 సంవత్సరాలకు ముందు. పాపం చేశాను కాబట్టి పాపం అవ్వలేదు, పాపిని కాబట్టి పాపం చేశాను. గుర్తుంచుకోండి బేసిక్ డిఫరెన్స్. బికాజ్ ఐ వాజ్ ఏ సిన్నర్, ఐ డిడ్ సిన్. నాట్ బికాజ్ ఐ డిడ్ సిన్ ఐ వాజ్ ఏ సిన్నర్. ఓకే, పాపిని కాబట్టి పాపం చేస్తాను. నువ్వు బేసిక్గా పాపివి, ఇప్పుడు కాదు అప్పుడు, కాబట్టి పాపమే చేస్తారు. ఎవరి స్వభావాన్ని వాళ్ళు దే విల్ లివ్ అనమాట. మరి క్రీస్తుని అంగీకరించిన తర్వాత సరే, ఇంకొక విషయం, మరి అప్పుడు ఆ పాపిగా ఉన్నప్పుడు నువ్వు అనేక నీతి కార్యాలు చేయవచ్చు. కొంత ఎన్లైటన్మెంట్ అయ్యి ఏదన్నా ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ కొంతమంది మంచి వాళ్ళని మంచి అనబడిన దాన్ని ఏదన్నా చేస్తే గొప్ప గొప్ప ఆస్తులు ఇచ్చేయచ్చు, పేదవారికి సహాయం చేయొచ్చు. మరి ఒక సమరయ గుడ్ సమరిటన్ లాగా, మంచి సమరయన్ లాగా అనేక మంచి కార్యాలు చేయవచ్చు. బేసిక్గా నువ్వు పాపివి, కానీ నీ క్రియలు మంచి క్రియలు, నీతి క్రియలు చేసావు. నీ క్రియలు, నీ మంచి క్రియలు, నీ నీతి క్రియలు నిన్ను నీతిమంతునిగా చేస్తాయా? చెయ్యవు. బైబిల్ అది చెప్పట్లేదు. అన్యులు ఆ విధంగా నమ్మవచ్చు. జస్ట్ వాళ్ళు నమ్మారని అది రైట్ కాదు, అది దేవుడు ఏర్పరిచిన విధానం కాదు. ఓకే, అంటే పాపి మంచి క్రియలు చేస్తే ఆ పాపి నీతిమంతుడు అయిపోడు. ఈ పాపి దేవుని ఎదుట నీతిమంతుడు అవ్వాలంటే ఒకటే ఒకటి, ఈ పాపి కొరకు నీతిమంతుడు. ఓకే, ఎవరా నీతిమంతుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే నీతిమంతుడు. ఆయన యందు ఏ పాపము లేదు. ఆయన పుట్టుకలో పాపం లేదు, 33.5 సంవత్సరాలు ఆయన జీవించినప్పుడు అందులో పాపం లేదు. ఆయన తిరిగి వెళ్ళి ఆరోహణమైన తర్వాత ఎప్పటికీ ఆయనలో పాపం లేదు. ఆయన బీజములోనే పాపం లేదు. మన బీజములోనే పాపం ఉంది. మనము ఒకప్పుడు పాపులము. చాలా ఇంపార్టెంట్ అండి. మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా, నేను కూడా ఒకప్పుడు అప్పుడప్పుడు కూడా, అంటే మనం నమ్మట్లా, దానికే వస్తున్నాను. సో నీ నీతి క్రియలు ఎన్ని చేసినా సరే, సపోజ్ నువ్వు ఒక వారన్ బఫెట్, ఒక అంబానీవో అనుకో, అంత ఆస్తుంది, ఆస్తి అంతా పేదల కొరకు ఇచ్చేసావు అనుకో, లేకపోతే చర్చికే ఇచ్చేసావు అనుకో, కానీ నువ్వు పాపివి. నువ్వు కోట్లు మల్టీ బిలియన్స్, మల్టీ ట్రిలియన్స్ అన్ని చర్చికే ఇచ్చావనుకో, ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించకుండా, ఆయన రక్తంలో కడగబడకుండా, ఆ మంచి క్రియలు, ఆ గొప్ప నీతి క్రియలు, హిమాలయాలంత గొప్ప నీతి క్రియలు నీ యొక్క పాపి అయిన నీకు క్షమాపణ తీసుకురాలేవు, నిన్ను కడిగి వేయలేవు. నువ్వు నదుల్లో మునిగినా, ఎక్కడ మునిగినా కూడా నీ పాపము పోదు. ఒక ఆయన అంటాడు, అంటే అట్లా కుక్కతోక వంకరా, ఇప్పటి వరకు కూడా కుక్కతోక స్ట్రైట్గా చేసిన టెక్నాలజీ రాలేదు, కాసేపు అట్లా పట్టుకోవాలి. ఎందుకంటే అది కుక్క కనుక, మనిషి పాపి కనుక బుద్ధులన్నీ వంకరే. ఇప్పుడు మనం తిరిగి జన్మించే అనుభవానికి ముందు సరే, ఎవరో సువార్త చెప్పారు ఆయన మహాకృపలో, తండ్రి ఆకర్షిస్తే కానీ ఎవరు నా యొద్దకు రాడన్నాడు. మరి పరలోకమందర తండ్రి మన మీద కృప చూపించి ఆయన దయాళతో, ఆయన మంచితనం, ఆయన కనికరం వల్ల మనకి సువార్తను పంపిస్తే మన హృదయం మనం తెరిస్తే అది కూడా ఆయన మహాకృపే.
మరి విని మనం మారు మనసు పొందుకొని పాప పశ్చాత్తాపడి ప్రభువుని మన రక్షకునిగా అంగీకరించి ఆయన రక్తంతో మనల్ని కడగమనం వేడుకున్నాం అన్నమాట. ఓకే, అంటే శరీరంలో కడిగాడా, శరీరంలో కడిగాడా, మనసులో కడిగాడా, ఆత్మలో అన్నమాట. దేవుడు ఆత్మయే ఉన్నాడు, క్రీస్తు యేసు వారు కూడా ఆత్మయే ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఆత్మ. ఓకే, ఈ కార్యమంతా ఎక్కడ జరిగింది? ఆత్మలో జరిగింది. ఆయన రక్తంతో కడిగి వేశాడు. 2 కొరింథియన్స్ 5:17 చదవండి. 2 కొరింథియన్స్ 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, అది పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇన్ క్రైస్ట్ హీఈస్ ఎ న్యూ క్రియేషన్. ఎవడైనాను క్రీస్తు యేసు నందు ఉన్న ఎడల, అంటే తిరిగి జన్మించిన అనుభవంలో మనం క్రీస్తు యేసు నందులో ఉంటాం, ఆయన మనలో ఉంటాడు, వాడు నూతన సృష్టి. ఇది నేను మరి 98లో మారు మనసు పొందుకున్నప్పుడు విశాఖపట్నంలో HIG 1-54 అనే దాంట్లో అది డూప్లెక్స్ హౌస్. విశ్వాసం ఇచ్చాడు దేవుడు. LIG నుంచి ఎట్ ఎ టైం HIGకి వెళ్ళిపోయాం అనమాట. అంటే స్టార్టింగ్ దినాల్లో విశ్వాసం ఎలా ఉంటుందా, సీనియర్స్ అందరూ కొంచెం అదొక భయం. ఏంది, మేము LIGలో MIGలో ఉంటే నువ్వు జూనియర్ గాడివి, నువ్వు ఇప్పుడే వచ్చి HIGకి వెళ్ళిపోతావా, అదొక బాధ వాళ్ళతో. నిజంగానే అన్నారు కొంతమంది. అయినా కూడా కాదు, పరిశుద్ధాత్మ లోపలిని నడిపిస్తున్నాడు, విశ్వాసం వచ్చేసింది, వెళ్ళిపోయాం. నేను ఇంకొక రూమ్మేట్కి చెప్పాను, అన్యుడు. మరి అక్కడికి వెళ్ళిపోతే ఫస్ట్ ఆ డిజైర్ నాకే పెట్టాడు కాబట్టి అందులో బెస్ట్ రూమ్ నేను తీసుకున్నా. 4-5 రూమ్స్ ఉన్నాయి అందులో. సాగర్ నగర్ అనిల్తో పాటు ఒకసారి వెళ్ళాను అక్కడికి. ఈ వాక్యం కొత్తగా చదువుతునేవాడిని, కొత్తగా అప్పుడు మారు మనసు పొందుకున్న కొత్త సంవత్సరాలు, కొత్త రోజులు అన్నమాట. ఈ వాక్యం చదువుతునేవాడిని, వినేవాడిని. నూతన సృష్టి, క్రీస్తు యేసు ఆయన ఉన్నాడా అని అద్దం ముందుకు వెళ్ళేవాడిని అండి. అద్దం ముందుకెళ్ళి నూతన సృష్టి అంటున్నారు, న్యూ క్రియేషన్, నాలో క్రీస్తు అంటున్నాడు. కానీ అద్దంలో చూసుకుంటుంటే నేనే కనపడుతుంటా, సన్నగా నేనే కనపడుతున్నాను. అదే తల, అదే ముక్కు, అదే కళ్ళు. ఉపవాసాలు చేస్తుండేవాడిని. ఏంటి, నేనే కనపడుతున్నాను కదా, నూతన సృష్టి అంటున్నాడు. నాకు అర్థమయ్యేది కాదు అప్పుడు, అంత బోధ నాకు తెలీదు. తర్వాత తెలుస్తుంది ఏంటంటే అది ఎక్కడ నూతన సృష్టి అంటే మన ఆత్మలో. ఆత్మ కనపడదు కదా, శరీరంలో కాదు నూతన సృష్టి, మనసులో కాదు నూతన సృష్టి, ఆత్మలో అన్నమాట. అంటే సడన్గా నువ్వేమయ్యావు, నూతన సృష్టి అయ్యావు. ఎక్కడయ్యావు? ఆత్మలో అయ్యావు. ఓకే, మరి అంతకాలము ఏ స్కూల్లో ఉన్నావు? పాపి అని పాపపు బుద్ధులు, స్వభావం ఒక పక్క, లోకంతో పాటు నీ ఆత్మే సచిన్ స్థితిలో ఉన్న నీ బేసిక్ నేచరే అది, పాపం అనే నేచర్ అన్నమాట. పాపం అంటే రకరకాలు, చెప్పాల్సిన పని లేదు. యు ఆర్ స్కూల్డ్ అండ్ ఎడ్యుకేటెడ్, మెంటర్డ్ బై యువర్ స్పిరిట్. అంటే మన ప్రాచీన స్వభావంలో క్రీస్తుకు మునుపు, తిరిగి జన్మించే అనుభవానికి మునుపు మన మనసు కానీ శరీరం కానీ ఎందుకు పాపక్రియలు చేసిందంటే ఆత్మ దగ్గర నుంచి నేర్చుకుంటా ఉంది. పాపం 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 అన్నమాట. ఎంత కంట్రోల్ చేసుకోవాల్సిన అదే తలంపులు, అదే క్రియలు, చెడు సహవాసాలు. అసలు లోపల, అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉంటారు, ఒక గిన్నె వెలుపల కడిగితే కాదు, వెలుపల మీరు బాగానే శుద్ధంగా ఉన్నారు, లోపలంతా జిడ్డుతో ఉన్నారు, కుళ్ళు కుతంత్రాలు పాపంతో ఉన్నాడు అంటాడు. అంటే కడగాల్సింది ఎక్కడ? లోపల కడిగితే బయట కూడా శుద్ధి అవుతుంది. కానీ లోకమంతా ఏమో నేర్పిస్తుంది, బయట అంతా. అందుకనే చూడండి, బేసిక్ కంప్లైంట్ అగెన్స్ట్ క్రిస్టియన్స్ ఏంటంటే, మేము దేవుడిని నమ్ముకోకుండా వీళ్ళేంటి, వాళ్ళ చర్చిల్లోకి ఏంటి చెప్పులు వేసుకుని వెళ్తారు, చర్చిల్లోకి చెప్పులు వేసుకుని వెళ్తారేంటి వీళ్ళు. మనమైతే చూడు, మన వాటిల్లోకి మనం చెప్పులు వేసుకుని వెళ్ళాం, సరిగా స్నానం కూడా చేస్తారో లేదో. కానీ మన కాన్సెప్ట్ ఏంటి? బైబిల్ కాన్సెప్ట్. చెప్పులు ఇవన్నీ తర్వాత, అది ఓల్డ్ టెస్టమెంట్. మోషే నువ్వు నిల్చున్న స్థలం పరిశుద్ధ స్థలం. ఓకే, నువ్వు చెప్పులు ఇక్కడ విప్పేసాయి, దూరంగా విప్పేసాయి, నువ్వు చెప్పులు వేసుకుని వచ్చావంటాడు. అది ఎక్కడ? ఓల్డ్ టెస్టమెంట్. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? న్యూ టెస్టమెంట్లో ఉన్నాం. బయట చెప్పులు కాదు,
లోపల తుప్పులు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చేశారు? అది బాహ్య సంబంధమైంది మోషే పరిచర్య, ఇది అంతరంగ పరిచర్య అన్నమాట. మనిషిలో మంచి కానీ చెడు కానీ ఎక్కడి నుంచి పొంగి పొరులుతుంది? ఇన్ అండ్ అవుట్ అనమాట, ఇన్ టు అవుట్, లోపల నుంచి బయటికి, అంతేకాని బయట నుంచి లోపలికి కాదు. అసలు లోపలే సరిగా లేదు, సిస్టమ్ లోపల ఎక్కడ ఆత్మలోనే సరిగా లేదు. ఆబ్వియస్గా మనసు శరీరం బేసిక్గా పాపి, మనిషి అనే పేరు కానీ పాపి, బీజమే పాపం. కాబట్టి అన్నీ అదే చేశాం. అప్పుడప్పుడు మనకి మంచిగా ఉండాలనుకున్నా కూడా స్ట్రగుల్ అనమాట. సో ఆయన వచ్చి రక్తంతో కడిగి ఏం చేశాడు? ఆయన ఒక వాక్యం చదవండి ఇప్పుడు. చెప్పండి. ఆత్మలో మనల్ని నీతిమంతుడిగా చేశాడు. ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే రోమీలకు రాసిన పత్రిక 5:17-19 వరకు చదవండి. రోమీలకు రాసిన పత్రిక 5:17-19 బేసిక్ టీచింగ్ అండి. పే ఫుల్ అటెన్షన్. మరణము ఎస్, ఒకని అపరాధము మూలమున వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుళ్యమును నీతిదానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తుని ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుష్యులకందరికీ శిక్షావిధి కలుగుటకై ఎలాగూ కారణమాయనో అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. అది ఇవన్నీ కొన్ని ఏలయనగా చాలక్క అంటే ఎలాగైనా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడతారో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదురు. అద్భుతం. ఓకే, చాలా బేసిక్ కొన్ని వర్సెస్ అన్నమాట. పాపం వల్ల వచ్చు జీతం మరణము, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు, యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. అట్లానే సిద్ధాంతాలు నేర్చుకునేటప్పుడు డాక్ట్రిన్స్ ఈ వాక్యం కూడా చాలా ఇంపార్టెంట్ ఇతరులకు బోధించాలంటే. పాపము ఒక్కతని వల్ల ఏమంటున్నాడు 5:17లో మరణం అంటున్నాడు ముందర. అంటే మరణం ఎక్కడి నుంచి వచ్చింది? పాపం వల్ల వచ్చు జీతము మరణము. అంటే ఈ మరణానికి ముందు పాపం వచ్చింది. సో జీతము మరణము. ఆ మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై. ఎవరా ఒక్కడు? ఆదాము. ఓకే, అదేంటి ఆదాము ఎవరో తప్పు చేస్తుంటే నువ్వు అందులో ఉన్నావు. మనము పుట్టక మునుపు తండ్రి యొక్క బీజంలో ఉన్నాం, విత్తనాలు. ఓకే, అట్లానే అట్లా వెనక్కిపోతే ఎక్కడున్నాము? ఆదాములో మన అందరం ఉన్నాం మనుషులుగా. మొదటి ఆదాము, అందరం అందులోనే ఉన్నాం. అక్కడి నుంచి తీయబడిన వాళ్ళం. అట్లా చూడండి, నీ పితరుడైన దావీదు అంటాడు, నీ తండ్రి అయిన దావీదు అంటాడు. అప్పటికే అనేక తరాలు గతించుంటాయి. ఇంకా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు అంటాడు. అప్పటికి అనేక తరాలు గతించుంటాయి. కానీ మూల పురుషుడు అబ్రహాము యూదులకి. అబ్రహాం నుంచి ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు నుంచి యాకోబు వచ్చాడు. తర్వాతే వచ్చారు దావీదు, వీళ్ళంతా, మోషే గాని. కానీ మూల పురుషుడు ఎవడు? అబ్రహాం అన్న. ఇంకా ముందుకు పోతే అడామిక్ రేస్ 6000 సంవత్సరాలు. అతని అపరాధం వల్ల, ఆజ్ఞాతి క్రమం వల్ల మరణం పాపం వచ్చింది. పాపం వల్ల వచ్చే జీతం మరణం వచ్చింది. మరి దేవుడు సేమ్ ప్రిన్సిపుల్. మరి ఈ అపరాధాన్ని కొట్టివేయాలంటే ఆదికాండం 3:15లో చెప్పబడినట్లు ఇంకొక మనుషుడు రావాలి. ఎలా రావాలి? శరీరంలోనే రావాలి. ఆదాం శరీరంలో వచ్చి తప్పు చేశాడు కదా, శరీరంలోనే రావాలి. దేవుడు వెంటనే చేయలేదు. వెంటనే దేవుడు ఏంటంటే ఆయన స్వభావం, ఒక్కసారి మాట చెప్పితే, మాట్లాడితే వెనక్కి తీసుకుడు. అయ్యయ్యో పొరపాటున అన్నాను మనుషుల్లాగా, లేదు ప్లాన్ చేంజ్ చేశాను, అట్లాగా. ఈ ప్రణాళికలో ఆదామును సృష్టించాడు. ఓకే, ఇలా జరిగిందా? అది ఆయనకు ముందలే తెలుసు. ఎందుకంటే ఆయన ఆమ్ని సైంట్ కనుక. నెక్స్ట్ రీప్లేస్మెంట్ ఏంటి? వీళ్ళు ఇలా చేశారు కనుక. వెంటనే ఆదాం తర్వాత యేసుక్రీస్తు పుట్ల. కాలము సంపూర్ణమై ఉన్నప్పుడు
తన ప్రవక్తల ద్వారా, తన ఛానల్స్ ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు వచ్చారు. ఏ విధంగా ఆదాము శరీరంలో ఉండి పాపం చేశాడో క్రీస్తు వారు కూడా వాక్యము శరీరధారి అయి, దేవుడు శరీరధారి అయి మన మధ్య కృపాసత్య సంపూర్ణుడిగా. ఇక్కడ పాపానికి తీర్పు వచ్చింది, అక్కడ కృప అన్నమాట. ఏ పాపం వల్ల అయితే మరణం వచ్చిందో ఆయన మరణము ద్వారా ఈ మరణాన్ని సంహరింపాలను. ఆయన మరణాన్ని మన రెండవ మరణాన్ని మృంగివేయాలి. డెత్ ఈజ్ స్వాలోడ్ అప్ ఇన్ విక్టరీ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వెన్ he said it is finished. ఇక్కడేమంటున్నాడు, మరణం ఒకని అపరాధ మూలం వచ్చింది, ఆ ఒక్కని ద్వారానే ఏలిన ఎడల ఆ పాపము ఆ ఒక్కని ద్వారానే మనందరిలో ఏలింది, ఇప్పటికీ వెళ్తుంది. దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళలో, క్రీస్తుని అంగీకరించిన వాళ్ళలో ఇప్పటికీ వెళ్తుంది ఆ పాపం. కృపా బాహుళ్యం అంట. నీతి దానమును, నీతి అనేది దానం అంటున్నాడు చూడండి. నీతి అనేది ఎర్నింగ్ కాదు, నీతి అనేది నువ్వు కష్టపడి సంపాదించేది కాదు, నీతి అనేది దానము అంటున్నాడు. పొందువారు జీవము గలవారై, మరణము కాదు ఈసారి జీవం అంట, మరి నిశ్చయముగా యేసుక్రీస్తు అని ఒకని ద్వారానే ఏలుదురు. ఒకని అవిధేయత వల్ల ఏ విధంగా అయితే పాపము మరణం వచ్చిందో ఇంకొక వ్యక్తి విధేయత వల్ల, అందుకని అతను ఏమంటారు, రెండవ ఆదాము చివరాదాము అంటారు అన్నమాట. లాస్ట్ ఆడం ఎవరు? క్రీస్తు యేసు వారు. సో మరి క్రీస్తు యేసుని మనం అంగీకరిస్తే ఇక నువ్వు పాపివి కాదు. ఇదే నేను చెప్పాలనుకుంది. ఇంకా లోపలికి వెళ్తాం. ఒక్కసారి నువ్వు తిరిగి జన్మించిన అనుభవం తర్వాత క్రీస్తు యేసు నీలోకి వచ్చాడంటే నువ్వు పాపివి కాదు. దేవుడే నీతి అనే దానమును క్రీస్తు యేసు రక్తం ద్వారా నిన్ను కడిగి ఆయన నీలోకి రావటం వల్ల, ఎక్కడికి వచ్చాడు? శరీరము మనసులోకి కాదు, ఆత్మలోకి రావటం వల్ల ఏం జరుగుతుంది ఇప్పుడు చూద్దాము. నువ్వు ఇంకా పాపివి కాదు, దేవుడే నిన్ను నీతిమంతునిగా చేశాడు. దేవుడే నిన్ను నీతిమంతుడు అంటున్నాడు. దేవుడే నిన్ను నీతిమంతుడు అంటే నువ్వెవరు? నువ్వు పాపి అనుకోవటానికి. అదేంటండి, మరి నేను పాపం చేస్తున్నాను కదండి. నేను చేశాను, సామ్యాన్ని నేను కూడా చేశాను క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత. ఎక్కడ లోపం జరుగుతుంది? అది చెప్తా. ఇది చెప్పే ముందు 1 కొరింథియన్స్ 6:17 చదవండి. 6:17. అటువలే ప్రభువుతో కలుసుకొనివాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. అది సంగతి. ప్రభువుతో కలుసుకొనివాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. రెండాత్మల ప్రభువుతో కలుసుకున్నావు కదా, ప్రభువుతో ఒక ఆత్మ, నీకు ఒక స్పిరిట్, హ్యూమన్ స్పిరిట్. రెండు ఉన్నాయి కదా, హ్యూమన్ స్పిరిట్, క్రైస్ట్ స్పిరిట్. మరి రక్తం ద్వారా కడగబడిన తర్వాత అది కూడా ఎవరు చేస్తారు? క్రైస్ట్ స్పిరిటే చేస్తుంది. ఈ విల్ స్ప్రింకిల్ అవర్ ఇంప్యూరిటీస్, అవర్ సిన్ అండ్ ఆల్ సిన్ నేచర్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అన్నమాట. వచ్చినప్పుడు ఆ ప్రాచీన స్వభావమైన ఆత్మ ఇట్ వాజ్ కిల్డ్ అనమాట. ఎట్లా? నేను క్రీస్తు యేసునందు సిలువ వేయబడి ఉన్నాను. ఇప్పుడు నూతనమైన ఆత్మ వచ్చేసింది నీకు, హోలీ స్పిరిట్. ఎట్లా ఇది అర్థం చేసుకోవాలంటే, మిల్క్ వాటర్ రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది? మిల్క్ లానే ఉంటుంది, వాటర్ లాగా ఉంటుందా? అంటే ఎక్కువ ఉంటే వాటర్ లాగా ఉండదు, ఎంత కలర్ ఉంటానే ఉంటుంది. అంటే ప్రభువుతో జతపరచబడ్డావు, ఏకమయ్యావు, ఏకాత్మ అయిపోయావు. ఇప్పుడు నీలో ఉన్నది ఏంటంటే ఏకాత్మ, ఒకటే ఆత్మ. అది ఎవరంటే యువర్ హ్యూమన్ స్పిరిట్ అండ్ హోలీ స్పిరిట్ ఆర్ వన్ అన్నమాట. మరి దేవుడే నీ లోపల ఉంటే నిన్ను నువ్వు పాపి అనుకున్నావు అనుకో, దేవుడిని పాపి అంటున్నావా? బాగా ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేస్తుంటే శక్తి వస్తుంది, మహిమ వస్తుంది, దద్దరు వెళ్ళిపోతుంది, కానీ చివరిలో పాపి అయిన నన్ను అంటున్నావు. కాంట్రడిక్షన్. తరతరాలుగా సరే, మొదట్లో ఈ పాపం ఇది చేసామంటే ఈ ప్రార్థన, ఇంకో 20 సంవత్సరాలు కూడా ఇదే ప్రార్థన. అంటే ఒకటి, యు ఆర్ జెన్యూన్, నన్ను నేను తప్పుపడట్లా. ఇంకొకటి, కొంతమంది ఏమంటే వీఆర్ ద సేవ్డ్ సిన్నర్స్ అంటారు. నో, అంటే మేము రక్షింపబడిన పాపులం అండి అంట. కాదండి, ఇది అంతా
హేతుబద్ధంగా లాజికల్గా ఆలోచించి, ఎందుకంటే ఇలా కూడా ఎందుకు అంటున్నారంటే క్రైస్తవ జీవితంలోకి వచ్చిన తర్వాత కూడా మంచి హృదయం అందరం మంచే, పాపం చేస్తుంటాం. అదే మురిగంటలో దొల్లిన తర్వాత మనకే విసిగేసిద్ది. వాక్యమేమో ఒక రకంగా చెప్పిద్ది, అది మనం నమ్మము. ఎందుకంటే మన ఫీలింగ్స్ కానీ మన నిజ జీవితం వాస్తవ జీవితంలో రకరకాల లస్ట్లే ఏలుబడి చేస్తూ ఉంటాయి. శరీరాశ, నేత్రాశ, జీవపడము, ఇంకా గర్వం, అహంకారం ఉంటుంది, ఇంకా మోసం చేయటం ఉంటుంది, ఇంకా అబద్ధం ఆటలం, ఇంకా మోహపు చూపు, ఇంకా వ్యభిచారం, ఇంకా మర్డర్ చేయాలని ఫీలింగ్స్, కోపపడుడి కానీ పాపము చేయకడని ఉంటుంది. కోపపడటం తప్పు కాదు, ఆ కోపంలో నీతి ఉండాలి, కానీ పాపం చేయొద్దు అంటున్నాడు. సరే, ఎవరి మీద పొరపాటున కోపపడ్డావా, సాయంత్రం కల్లా క్షమాపణ చెప్పు అంటున్నాడు. ఎట్లా, ఏంటిది? ఏకాత్మై ఉన్నాము, నీతిమంతుడు అంటున్నాడు. అదెలా? నీతి దానం చేశానంటున్నాడు క్రీస్తు ద్వారా. ఇంకా పాపేంటిరా బాబు, ఎందుకని అనుకుంటున్నావు? పాపం చేసావు కాబట్టి నువ్వు నేను. కానీ ఎక్కడంటే చూడండి, మనం పాపి అయి ఉన్నప్పుడు నీతి క్రియలు చేస్తే ఆ నీతి క్రియలు మన పాపి అయిన మనల్ని నీతిమంతునిగా ఏ విధంగా చేయలేదో ఇంప్యూటెడ్ రైటిష్నెస్ అంటారు. క్రీస్తు యేసు నీతి మనలో ఇంప్యూట్ అవుతుంది అన్నమాట. మన సొంతంగా జనరేట్ అవ్వదు నీతి. మరి ఆయన మనకి నీతిమంతుడు చేశాడు. చేసిన తర్వాత కూడా పాపం చేస్తున్నావు అంటే ఎక్కడంటే ఆత్మలో నీవు నీతిమంతుడివి, ఆత్మలో నువ్వు నూతన సృష్టివి. నేను ఆ రోజు అద్దంలో చూసుకునేవాడిని కదా, చూసేది నా శరీరాన్ని లేదా నా తలంపులు, కానీ ఆత్మ కాదు కదా. ఒకడు క్రీస్తు యేసునందున్నెల్లా వాడు నూతన సృష్టి. ఎక్కడ నూతన సృష్టి? ఆత్మ. గతకాలంలో నీ ప్రాచీన స్వభావంలో ఏ విధంగా అయితే ఆత్మ నీ మనస్సుకి శరీరానికి పాపము నేర్పిందో, ఇప్పుడు ఆత్మలో నీవు నీతిమంతుడు కనుక మొదట దాన్ని విశ్వసించి మనం ఫస్ట్ అద్దం దగ్గరికి వెళ్తాం, రైట్? కానీ వాక్యమే అద్దం, తెలుసు కదా. 2 కొరింథియన్స్ 3:18 ముసుగు లేని ముఖము వలె మహిమ నుంచి చదువుతారా? మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. అది అంటే మహిమ అంటే ఆ మహిమ క్రీస్తు జ్ఞానము. అది ఎక్కడ తెలుస్తుంది మనకి? వాక్యం ద్వారా తెలుస్తుంది. వాక్యం అనేది అద్దం లాంటిది. ఈ అద్దం ఏం చెప్తుంది? నీతిమంతుడు అని చెప్తుంది. కానీ నీ వాస్తవ జీవితంలో క్రైస్తవుడు అయిన తర్వాత క్రిస్టియన్ అనే పేరైనా లేకపోతే ప్రవక్తల పేర్లు పెట్టుకున్నా, ఓకే, ప్రవక్త అపోస్తులు అనిపించుకున్నా కూడా ఎక్కడో చాట తప్పటడుగు, కొన్నిసార్లు హేయమైన క్రియలు, దాన్ని బట్టి ఏంటి సోలిపోతావు అన్నమాట. అబ్బా, చెయ్యాలని లేదు కానీ చేస్తున్నాను. పౌలే అంటాడు, పౌలే స్ట్రగుల్ అయ్యాడు, నేను ఏది చేయకూడదు అనుకుంటున్నానో దాన్నే చేస్తున్నాను, ఏది చేయాలనుకుంటున్నానో దాన్ని చేయట్లేదు అంటాడు. తర్వాత ఓవర్కమ్ అయ్యాడు. అంటే ఇది ఒక ప్రాసెస్, ఒక ప్రయాణం ఇది. అసలు ఇంకా నిన్ను నీవు పాపి అని నమ్మితే యాజ్ ఎ మ్యాన్ థింకెత్ సో షల్ హీ, నువ్వు నీతి క్రియలు ఎట్లా చేస్తావు? కానీ ఆత్మలో ఆయన మనల్ని నీతిమంతుడిగా చేశాడు గనక మనసు శరీరము ఓల్డ్ స్కూల్లో ఉంది. ఇప్పుడు మారాల్సింది ఏంటి? ఆత్మ కాదు, ఆత్మ పర్ఫెక్టే, నీతే. ఇప్పుడు మారాల్సింది ఏంటంటే మన మనసు, మన శరీరం అన్నమాట. ఆత్మ నీతే. మనం ఎప్పుడు పాపం చేస్తున్నాం? మనస్సు ప్రాచీన స్వభావం, ఇది ప్రాచీన శరీరమే కదా, మనస్సు కూడా అంతే. భాస్కర్రావు గారు కొంచెం మ్యూట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు మనకు మార్పు ఎక్కడ కావాలి? ఆత్మలో కాదు. ఆత్మలో వచ్చిన నిజమైన మార్పు, నీతి అనే మార్పు, దేవుణ్ణి ఆయనతో ఏకాత్మై ఉన్నాము, దేవుడే లోపల ఉన్నాడు. ఆ దేవుడు స్వరం వెంట, ఓకే, ఆయన స్కూలింగ్లో ఆయన ఏం బోధిస్తున్నాడు తన బోధకుల ద్వారా కానీ, ఆ స్పిరిట్
రెల్మ్లో మనం ఇంక్రీజ్ అవుతా మన మనస్సు. అందుకనే రోమిలికి రాసిన పత్రిక 12:1-2 ఏం చెప్తాడు? మనం అనేక సార్లు చెప్తాం, నీ మనస్సు మారి నూతన పరచబడుట వలన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇప్పుడు మార్పు ఎక్కడ కావాలి నీకు? ఎందుకని? ఒకటే, ఈ క్రైస్తవులు ఏంటరా బాబు, బైబిల్ పట్టుకొని వెళ్తారు, పరిశుద్ధ గ్రంథం అంటారు, కొంతమంది పరిశుద్ధులను పిలిపించుకుంటారు, నీతిమంతులు అంటారు. అబ్బా, అసలు వీళ్ళు చేసే తప్పులు ఎవరు చేయరండి, వీళ్ళకన్నా హిందువులే బెటర్ అండి, అన్యులే బెటర్ అండి, వీళ్ళంతా వరస్ట్ పీపుల్ ఎక్కడ లేరండి. మరలా వీళ్ళేంటి నీతిమంతులు అంటారు. చేస్తే కొంతమంది ఇంకా కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు అయితే వీళ్ళలో పెద్ద పెద్ద స్కామ్స్ ఉంటాయి, కానీ నీతిమంతులు అంటారు, పాటలు పాడతారు, వాళ్ళకి మరలా వేలాది లక్షలాది ఫాలోవర్స్ ఉంటారు. ఇదేంటి కాంట్రడిక్షన్? ఇదంతా ఏంటి? ఇది వేషధారణ. అంటే ఆత్మలో వచ్చిన చేంజి, ఆత్మలో ఉన్న దేవుడు, ఆత్మలో నీతిమంతుడు, ఆ నూతన సృష్టి అనేది మనస్సులోను శరీరంలోను. మనస్సు శరీరం ఇంకా ఓల్డ్ స్కూల్లోనే ఉంది, ఓల్డ్ సిన్ స్కూల్లోనే ఉంది. ఇప్పుడున్న రైటిష్నెస్ స్కూల్లోకి మనసు మారి నూతన పరచబట్టం ఎలా అవుతుంది? అది డైలీ యూ హ్యావ్ కమ్ టు ద మిర్రర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రావట్లేదు. అందుకనే వాక్యం చదవాలి. ప్రార్థన చేస్తున్నారు, అబ్బా ఇంట్లో భర్తను గౌరవించరండి, లేదా భర్త ప్రార్థన చేస్తే భార్యను అసలు పట్టించుకోడండి, చేదరించుకుంటాడు. అంత దురాశ అండి. అబ్బో, బిజినెస్లో వీళ్ళంతా చీటర్స్ ఎవరు లేరండి, ఉద్యోగంలో వీళ్ళంతా లేజీ ఫెలోస్ ఎవరు లేరండి. అందరూ కాదు, కొంతమంది. ఇగో వీడు చూడండి, వీడు బోధ చేస్తున్నాడు, వీడు అప్పుడు అది చేశాడండి, ఇప్పుడు ఇది చేశాడండి. అబ్బా, మన అంతరాత్మే చాలు. ఎంత చేసినా కూడా, ఇందాక ఒక ఆయన అంటున్నాడు, గత కాలంలో నువ్వు ఎంత పాపం చేసినా కూడా సరే, ఎంత ఘోర పాపినైనా సరే, ఆ పాపం అనేది, ఆ పాపము కంటే దేవుని కృప ఇంకనూ అపరిమితమైనది. సో డోంట్ ఫోకస్ ఆన్ ద పాస్ట్ సిన్, బట్ ఫోకస్ ఆన్ గాడ్స్ గ్రేస్ విచ్ ఈజ్ అన్ఇమాజినబుల్ అనమాట. దేవుడంతా సైజో మనం ఇమాజిన్ చేయలేదు, దేవుని కృప కూడా అంత సైజు. సో లీవ్ దట్ పాస్ట్ సిన్ అండ్ ఆల్ దట్ థాట్స్, ఫోకస్ ఆన్ గాడ్స్ గ్రేస్, గో అండ్ సిన్ నో మోర్. ఆ గ్రేస్ స్కూల్లోకి వచ్చి ఆ కృపా బాహుళ్యం వలన నీవు నీతిమంతుడు అని నమ్మి పలికి విశ్వసించి గుర్తుకు తెచ్చుకుంటా మరలా నీవు నీతిమంతుడు గనక నీవు నీతి క్రియలే చేస్తావు అని ఆ లోపల ఉన్న ఆ పొజిషను ప్రాక్టికల్గా రావాలన్నమాట. ఇది ఓవర్ నైట్ అవ్వదు. సో ఈలోపు ఈ నిందలు వాళ్ళు అనేది కూడా కొంత నిజమే, లేదా మన అంతరాత్మ చెప్పేది కూడా కొంత నిజమే. గతం గతః, ఈ క్షణం నుంచి ఇక ముందేంటంటే ప్రార్థనలో కానీ ఏదైనా కానీ, లేదా నీకు అంతగా ఉంటే మరలా ఒకసారి వాక్యం చదువు, లేదా ఒకసారి పాపిని మరలా కడగమ. నీ మనసు నీ శరీరంలో అది పాపక్రియలు చేస్తుంది, ఎందుకంటే దానికి ఒక ట్రైనింగ్ అవసరము. ఆత్మలో మార్పు వచ్చింది, ఆత్మలో నువ్వు నీతిమంతుడివి, ఆత్మలో ఉన్న చేంజ్ నీ శరీరం నీ మనసులోకి రావాలి. ఒకప్పుడు పాపంలో సచ్చిన వారమే ఉన్నాము, ఇప్పుడు పాపమునకు సచ్చిన వారమే. వేరే డెడ్ టు సిన్, అలైవ్ టు క్రైస్ట్, అలైవ్ టు గాడ్. అంటే గాడ్ ఈజ్ స్పిరిట్, మన స్పిరిట్లో వీ హ్యావ్ లైఫ్ అనమాట. ఆ స్పిరిట్లో ఉన్న లైఫ్ని మనసులోకి శరీరంలోకి తీసుకొస్తే అది బయటకు కూడా పొంగి పొరులుతుంది. ఇక్కడ ఎవరైతే విజయవంతంగా ఇది జరిగిందో, అంటే మనకి దివారాత్రులు ఏంటంటే, ఎవరైతే మనం మిర్రర్ దగ్గరికి ఎక్కువ వెళ్తారు లేడీస్, ఆ విధంగా అందరం వాక్యం అనే అద్దం దగ్గరికి వెళ్తా. చూడండి, మామూలుగా అద్దం ముందుకు వెళ్తే ఇప్పుడు ఫోన్లోనే వచ్చినాయి అద్దాలు, ఓకే, నిజంగా ఇక్కడే మరకలేపైన అద్దంలో కనపడుతుంది అనుకున్నాం, మనం తుడి చేసుకుంటాం. అంటే ఆ అద్దాన్ని అంతగా నమ్ముతాం, భౌతికమైన అద్దాన్ని, మిర్రర్ని, దాన్ని అంతగా నమ్మితే వాక్యం అనే అద్దాన్ని ఇంకెంతగా నమ్మాలి? నీ ఫీలింగ్స్, నీ వాస్తవ జీవితం కన్నా వాక్యం ఏమి చెప్తుంది అనే దాన్ని నమ్మాలి. నువ్వు నీతిమంతుడివి, నీతిమంతురాలవి, అంతే. పాపం, నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాను రీసెంట్గా, నేను మెసేజ్ చెప్తా. మనిషి ఉన్నాడు, వాడు అనేక సార్లు యానిమల్ లాగా బిహేవ్ చేస్తాడు, కుక్కలాగా బిహేవ్ చేస్తాడు,
పందిలాగా బిహేవ్ చేస్తాడు, పంది వలె పొర్లి తిని, కుక్క వలె అరచి తిని. ఓకే, కొంతమంది సింహాల్లాగా గర్జించే సింహాల్లాగా, కొంతమంది దున్నపోతుల స్వభావం కలిగి ఉంటారు, అటాక్ చేయటమే. ఆంబోతుల్లా కొంతమంది తిరుగుతుంటారు. ఏమో నేను కూడా తిరిగానేమో, అటు ఇటు ఎక్కడ పడుతుంది అక్కడ రోడ్ల మీద తింటాం. ఓకే, ఆంబోతుల బిహేవియర్ అనమాట. కొంతమంది అలానే ఉంటారు, ఆజానుబాహులు. అంటే అందులో మంచి హృదయం ఉన్న వాళ్ళు ఉంటారు, అందరూ కాదు. కొంతమంది తెలుసా, హైదరాబాద్లో దున్నపోతుని పూజిస్తారండి. వాళ్ళ స్వభావం నేను జాగ్రత్తగా చూస్తా, అట్లానే ఉంటుంది. అంటే అందులో మంచి వాళ్ళు కూడా ఉంటారు. ఇంకో విషయం తెలుసా, ఇంకొక మర్మం, ప్రత్యక్షత. మనం ఆరాధించే దేవుణ్ణి బట్టి ఆ దేవుని స్వభావం మనకు వస్తుందన్నమాట. ఒక దేశం మెజారిటీ ప్రజలు ఏదైతే ఆరాధిస్తుంటారో ఆ దేవుడు దేవత యొక్క స్వభావం అక్కడున్న ప్రజలకు వస్తుంది. ఒక కల్చర్, ఒక సివిలైజేషన్ ఎలా డెవలప్ అవుతుంది? వాళ్ళు పూజించే దేవుళ్ళు దేవత వల్ల ఆ కల్చరు, సివిలైజేషన్. చూడండి, సోకాళ్ళు కొంతమందిని టెంపుల్స్లోకి రానివ్వలేదు అనే, అదేంటంటే దేవుడు ఒప్పుకోడు. అట్లనే అదే క్యారెక్టర్ ప్రజలు కూడా ఎగ్జిబిట్ చేశారు. కొన్ని ప్లేసెస్లో మర్డర్లు ఇవన్నీ ఎక్కువ ఎందుకు జరుగుతాయంటే అక్కడ దేన్నైతే ఎక్కువ ఆరాధిస్తుంటారు, ఏ డైటీనైతే ఆ స్పిరిట్ ఎక్కువ పనిచేస్తుంటుంది కాబట్టి ఆ విధంగా ఉంటుంది అన్నమాట. క్రైస్తవుల్లో మెజారిటీ హంబుల్గా, పావురం వలె లేకపోతే షీప్ వలె ఎందుకుంటారంటే క్రీస్తు యేసు స్వభావం బట్టి ఆయన ఆత్మను ఆరాధిస్తుంటారు కనుక. దేవుని కొట్టినా కొట్టించుకుంటారు, తిట్టినా తిట్టించుకుంటారు. అందరూ కాదు, మెజారిటీ అన్నమాట. హల్లెలూయా. ఎక్కువ స్ట్రైకులు కలరు, గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేయరు. యూదులు ఎందుకు ఆ విధంగా ఉంటారంటే యూదులు క్రైస్తవుల్లాగా ఉండరు. అటాక్ చేస్తే వాడిని వేసేయాల్సింది అంతే, తిరిగి కొట్టేదాకా వదలరు అనమాట. నువ్వు మా వాడిని ఒకడిని వేసావా, నీ వాడిని 7గురిని వేస్తావంటారు అనమాట. ఎందుకంటే ద లైన్ ఆఫ్ ట్రైబ్ ఆఫ్ జూడా, ఓల్డ్ టెస్ట్మెంట్. న్యూ టెస్ట్మెంట్ వాళ్ళకి లేదు. ఓల్డ్ టెస్ట్మెంట్ లేదు. కంటికి కన్ను, పన్నుకి పన్ను. ఒకడిని చంపితే ఇంకొకడిని, జస్ట్ వాళ్ళ చెల్లిని ఒకడు, ఆ యాకోబు కుమార్తె ఏదో వెళ్ళింది, అక్కడున్న రాజు కుమారుడు, ఆ ట్రైబల్ లీడర్ కుమారుడు మోహించాడు. దీనా స్టోరీ. తీసుకెళ్ళి రేప్ చేశాడు, ఉంచేసుకున్నాడు అక్కడ. చూడండి, ఇద్దరు, అంటే తనకి ఇమీడియట్, అంటే తన తల్లికి పుట్టిన సహోదరి కాబట్టి ఇద్దరు వెళ్ళి మొత్తాన్ని వేసి వచ్చేస్తారండి. చాలా కుయుక్తితో, కుట్రతో వేసి వచ్చేస్తారు. ఎంత డేంజర్ అంటే చుట్టుపక్కల మిగతా ట్రైబ్స్కి యాకోబు అదే బాధపడతాడు, తండ్రికి తెలియకుండా. ఇప్పటికీ యూదులు అంతే ఉంటారు. అందుకనే వాళ్ళంటే దడదడ, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆ విధంగానే ఉంటారు. కాబట్టి అంటే దేవుడు నీ యొక్క పుస్తకం ఏం చెప్తుందో, మనం ఎక్కువ న్యూ టెస్ట్మెంట్ ఫాలో అవుతాం కాబట్టి హతసాక్షులు ఎక్కువయ్యారు. మనం పోయి చంపలేదు ఎవరిని. కొంతమంది మిస్అండర్స్టాండింగ్ చేసుకొని క్రూసేడ్స్ అలా ఏమైనా చేసి ఉండొచ్చు గత కాలంలో. నువ్వేది నమ్ముతావో అదే నీవు. నీ నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది? నీ మత గ్రంథం నుంచి వస్తుంది, నీ విశ్వాసంలో ఉన్న అక్షరాల ద్వారా వస్తుంది. పైకి అక్కడ అక్షరాలు కనపచ్చు, ఆత్మ స్వభావం ఏంటి. అందుకనే మనం పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాం గనక పాపం చేసినా కూడా అందులో ఉండలేము. అబ్బా మరలా పడ్డామా, మరలా పాపమని ఒప్పుకోవాలి. మిగతా వాళ్ళకి అలా ఉండదు. ఆ రొంపిలో వాళ్ళు హాయిగా తిరుగుతుంటారు. ఎందుకంటే కాన్సైన్స్ సచ్ ఉంటుంది. ఇక్కడ ఎంత ఘోర పాపం చేసినా పడ్డామా, లెగవాలి ప్రభువా, మరలా ఆత్మచేత శరీరేచ్ఛల్ని చంపేయాలి. ఇంకోటి చెప్తే అక్కడ కీర్తనలో ఒక వాక్యం అన్నాడు. ఏమన్నాడు? ఒక యవ్వనస్తుడు తన నడకని ఏ విధంగా శుద్ధిపరచుకుంటాడు. హౌ ఏ యంగ్ మ్యాన్ క్లెన్సెస్ హిజ్ వే, హిజ్ క్యారెక్టర్, హిజ్ వేస్. అంటే నీ వాక్యం చేతనే కదా. ఇంకా అదే బోధిస్తుంటారు. ఎస్, వాక్యం చేతనే. మరి ఆ వాక్యం నూతన నిబంధనలు ఏం చెప్తుంది? వాక్ ఇన్ ద స్పిరిట్, యూ షల్ నాట్ గ్రాటిఫై ద డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్. ఆత్మలో నడువు, నీవు శరీరేచ్ఛల్ని నెరవేర్చవు.
మనకి ఇక్కడ వాక్యంతో పాటు ఆత్మ సహాయం కూడా ఉంది. ఓల్డ్ టెస్ట్మెంట్ వాళ్ళకి అవసరం లేదు. అందుకనే దావీదు ఆన్ అండ్ ఆఫ్ అనమాట. ప్రవక్తల్ని ఆన్ అండ్ ఆఫ్, కొంతమంది ఎన్నిక చేసుకోబడిన వాళ్ళ మీదకి ఆత్మ వస్తుంది, పని నెరవేర్చుకుంటుంది, మరలా వెళ్ళిపోతుంది ఆత్మ, హ్యాబిటేట్ అవ్వదు. మనం క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఆయనతో జతపరచబడ్డాం కనుక ఏకాత్మ అయ్యామన్నమాట. ఆత్మ లోపలే ఉంటుంది. ఆత్మ ద్వారా అబ్బా తండ్రి అంటాం. ఆత్మ మనకి పిరికితనం ఇచ్చే ఆత్మ కాదు. పవర్, సౌండ్ మైండ్ అండ్ లవ్, ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం కలిగిన. సో ఇప్పుడు ఆత్మలో నడవమంటున్నాడు. ఆత్మ సహాయముతో మనసుని జయించాలి. మరి దావీదు నడుచుకున్నాడా? వాక్యం ఒక్క సహాయమే ఉంది. ఇప్పుడు వాక్యము ఉంది, ఆత్మ కూడా ఉంది. అందుకని ఎల్లప్పుడూ ఆత్మలో ఫ్రెష్గా ప్రతి డైలీ ఇదన్నమాట. ఆత్మలో నువ్వు నీతిమంతుడివి. మరి అప్పుడు ఆదాముని ఆదికాండం 1:28 దేవుడు ఆశీర్వదించిన అన్నది ఇప్పుడు మరలా మనకేంటి? ఆ స్థితిని మనం పొందుకున్నాం. ఎక్కడ? ఆత్మస్థితి, మహిమ స్థితి. అంటే మనం ఆత్మలో ఆల్రెడీ ఆశీర్వదింపబడ్డాము. ఈ జీవితంలో, ఈ పరిచర్యలో, ఈ భవిష్యత్తులో మనకు కావలసిన ప్రతి అవసరత, డబ్బు, ఓకే, వివాహం కాని వాళ్ళకి ఓకే వివాహం, ప్రమోషన్స్, అభివృద్ధి, ప్రాస్పరిటీ, హెల్త్, హీలింగ్ అన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయి? మన ఆత్మలోనే ఉన్నాయి. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగి ఉన్నది ఎక్కడుంది? ఆత్మలో ఉంది. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ? వెంటనే ఇమీడియట్గా మనము దీన్ని నమ్మము, మనసు అంగీకరించదు, కనపడట్లేదు కదా. షరమరా కూతురే శాందరా రోమరా కాతరమ శాందర అంటే ఇప్పుడేంటి? మనసు మారి నూతన పరచబడాలి. ఏ విధంగా? మిర్రర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం ఏం చెప్తుంది నీ గురించి? వాక్యాన్ని సరిగా విభజిస్తున్నావా? సరిగా విభజించే బోధకులు నీకు ఉన్నారా? నాకు కావాల్సిన $multi-millions అయినా సరే అంతా ఆత్మలోనే ఉంది. స్వస్థత అయినా, ప్రమోషన్ అయినా, జ్ఞానమైన ఏదైనా సరే అంతా ఆత్మలో ఆల్రెడీ ఇచ్చాడు. ఇంకొకటి చూడండి, ఇంకొకటి ఎఫీసీలకు రాసిన పత్రిక 4:24 తీయండి. ఒక్క నిమిషం. నీతియు యథార్థమైన భక్తియు గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. అది దేవుని నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. అదే 17వ వచనం నుంచి చదవండి. అంటే 17వ వచనం నుంచి చదవండి. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు. అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకోకూడదు. అంటే వాళ్ళు అక్కడ నడుచుకుంటున్నారు. అక్కడ కొంతమంది ఆ అన్యజనులు ఏ విధంగా నడుచుకుంటారు? చదవండి. అన్యజనులు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నారు. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. అది అంటే అవన్నీ క్రైస్తవులు కూడా చేస్తున్నారు. కాబట్టి కొంతమంది అంటే వాళ్ళు ఏమై ఉన్నారో క్రైస్తవులకు తెలియట్లేదు. వాళ్ళు ఇంకా పాపులే అనుకుంటున్నారు. వాళ్ళు ఇంకా అన్యుల వలె పోలి జీవిస్తున్నారు. ఇంకా పాపం అపరాధంలో చచ్చిన వాళ్ళ వలె ఉన్నారు. కానీ వాళ్ళ లోపల వాళ్ళు ఏమై ఉన్నారు? బయటికి బాగానే ఉన్నారు, కానీ లోపల 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 మార్పు వచ్చింది. ఏకాత్మై ఉన్నారు, కానీ అన్యుల వలె జీవిస్తున్నారు. మరి 24లో ఏముంది? ఆ ప్రాచీన స్వభావం కాదు, నూతన మనస్సు, నూతన స్వభావము, ఇన్నర్ మ్యాన్ అన్నమాట, న్యూ మ్యాన్. ఎక్కడ? ఇన్సైడ్. చదవండి అంటే మళ్ళీ 24. ఎస్. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుని పోలికగా సృజించబడ్డావు. ఎక్కడ? ఆత్మలో. మరి దాన్ని నమ్ము.
అది మనసులోకి శరీరంలోకి రావాలి అంటున్నాడు. అంటే నువ్వేదో బయట సూపర్ మ్యాన్ లాగా కొత్త డ్రెస్ ఏం రాదు నీకు, ఈ ఫేస్ ఏం మారిపోదు. మన ఆలోచన మారిపోతే మన ఫేస్లో కూడా గ్లోరీ వస్తుంది, దేవుని స్వభావం వస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 చదవండి. తర్వాత ఎవరైనా 1 పేతురు 1:10 నుంచి రెడీగా ఉండండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించారు. అది క్రీస్తునందు పరలోకములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. అంటే ఏంటి? ఉన్నాడు, పాస్ట్ టెన్స్, అంటే ఆల్రెడీ అనుగ్రహించేశాడు. ఏంటి? ఆత్మ సంబంధమైన ప్రతి వరము, ప్రతి ఆశీర్వాదం అంట. ఎక్కడ? క్రీస్తు యేసునందు. మరి ఆ క్రీస్తు యేసునందు ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ఏకాత్మై ఉన్నాడు నీతో. అంటే నీ ఆత్మలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఆల్రెడీ ఉంది అంటున్నాడు. అదేంటంటే నాకు ఆత్మ సంబంధమైనది కాదు కదా, నాకు భౌతికమైనవి కావాలి అంటే అసలు నథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ స్పిరిచువల్ అంతే. చూడండి, షడ్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళ ఒరిజినల్ పేర్లు అవి కాదు, మార్చేశారు. ఒరిజినల్ పేర్లు మార్చేశారు. ఎక్కడ? బబులోనికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఐడెంటిటీ మార్చేయాలన్నట్టు అన్నమాట. ఓకే, వాళ్ళ ఐడెంటిటీ మార్చేయాలి అన్నట్లు. ఈ లోకం కూడా మన ఐడెంటిటీ ఏంటి? మన ఐడెంటిటీ ఈ లోకంలో ఉన్న ఐడెంటిటీ కాదు. మన ఐడెంటిటీ క్రీస్తునందు ఉన్నది. ఆ క్రీస్తు లోపల ఉన్నాడు. మన ఐడెంటిటీ క్రీస్తునందు మనం నీతిమంతులై ఉన్నాము. ఆ క్రీస్తుని ఓకే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్తో తీసేయలేరు భౌతికంగా. సో నీ ఐడెంటిటీ నువ్వు తెలుసుకో, దాన్ని నమ్ము. డౌట్ వస్తే మరలా వెళ్ళు, విను, చదువు. చదువుటం వల్ల కూడా విశ్వాసం వస్తుంది. చదవటం వల్ల వినటం వల్ల ఒకటే. వినటం అంటే దీంతో చేస్తాం, చదవటం అంటే దీంతో చేస్తాం. కానీ లోపలికి పోయేది హృదయంలోకే. కన్నుల ద్వారా పోయేది హృదయంలోకే, చెవుల ద్వారా పోయేది హృదయంలోకే, మనసు ద్వారా పోయేది కూడా హృదయంలోకే. డౌట్ వస్తుందా? నువ్వు నీతిమంతుడని వాక్యం ఏం చేస్తుందో దాన్ని నమ్ము, అంతేగాని నువ్వు చేసే క్రియ వల్ల కాదు. సో ఈ మార్పు రావాలంటే, అది క్రియారూపం కూడా రావాలంటే కొంత టైం పడుతుంది. బిలీవింగ్ ఈజ్ బికమింగ్, బిహోల్డింగ్ ఈజ్ బికమింగ్. రెండు పేతురు 1:3. మహిమను బట్టి గుణాతిశక్తి బట్టి మనలను ఇచ్చిన వారికి ఇచ్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటికీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టు నైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానము విస్తరించుగాక. అది కృపయు సమాధానం విస్తరించునుగాక. ఆ కృపయు సమాధానం దేని వల్ల వస్తుంది? క్రీస్తు యేసు జ్ఞానం ద్వారా, దేవుని జ్ఞానం ద్వారా వస్తుంది. ప్రార్థన ద్వారా వస్తుందని ఉందా? అఫ్ కోర్స్, క్రీస్తు యేసు అందులో ప్రార్థన చేశాడు కాబట్టి ప్రార్థన కూడా ఒక భాగమే. ఆయన 33.5 సంవత్సరాలు ప్రార్థన చేస్తానే కూర్చున్నాడా? లేదు. జ్ఞానమందు వయస్సు కూడా ఎదిగాడు ఆయన. అంటే లైఫ్ అండ్ గాడ్లీనెస్, దైవభక్తికి ఈ జీవనానికి ఏది అవసరమో అదంతా అనుగ్రహించబడి ఉన్నది. అది ఎక్కడుంది? ఆత్మలో ఉంది. ఈ ఆత్మలో ఉన్నది మనకి బాహ్యంగా మేనిఫెస్ట్ అవ్వాలి. సో ఇప్పుడు రేచల్ పాపే నీతిమంతురాల, సారీ చెల్లి నీ ఎగ్జాంపుల్ రేచల్ కాబట్టి శామ్ అనే నేను, ఓకే, సాంబి అనే నేను పాపినా నీతిమంతుడినా? నీతిమంతుడిని. అందుకనే వేరే దాంట్లో సెయింట్హుడ్ ఇస్తారు. సెయింట్హుడ్, వీఆర్ ఆల్రెడీ సెయింట్స్, మనందరం పరిశుద్ధులమే. ఎక్కడ? ఆత్మలో. సెయింట్ సుధా, సెయింట్ రావ్, సెయింట్ సాంబి, సెయింట్ క్రిస్టి, ఎక్కడ? ఆత్మలో. ఆ ఆత్మ మనస్సు శరీరం మ్యాచ్ అయిందనుకో, ఆత్మలో నుంచి మనసులోకి శరీరంలోకి ప్రవహించిందనుకో ఆ నీతి, యు ఆర్ సూపర్, యు ఆర్ లైక్ గాడ్. అది పెరిగే కొద్దీ యూ విల్ బి లైక్ ఎ గాడ్ జనరల్ అనమాట ఇన్ దిస్ వరల్డ్. ఇది ప్రయాణం.
అందుకని మరలా ఎక్కడికి రావాలి? నువ్వు ఆత్మకు రావాలి. ఆత్మకు రావాలంటే వాక్యం దగ్గరికి రావాలి. వాక్యం ఎంత అవసరమో చూడండి. లైఫ్ అండ్ గాడ్లీనెస్. నాకు ఒక టైంలో బిఎస్ఎఫ్కి ఎస్పీజీ చర్చిలో జరిగేది. మామూలు ఫోన్, ఐ థింక్ ఆ ఫోన్ కూడా సుధాకి ఇచ్చినట్టుంది, శాంసంగ్ ఫోనో సంథింగ్, లేకపోతే ఇది. అప్పుడు ఇంకో ఫోన్ ఎక్కువ డామినేటింగ్ ఉంది, తర్వాత అది పడిపోయింది. ఏంటంటే ఆ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ ముందు ఒక ఫోన్ ఉండేది. శామ్, నీకు ఐడియా? నోకియా. ఎస్, నోకియా. సుధాక నోకియా ఫోన్ ఇచ్చింది. మనం ఒకదాంతో సంతృప్తి పొందంగా అప్పుడప్పుడే ఐఫోన్లు రావటం మొదలైన ఐఫోన్ 4 అట్లా. ఐఫోన్ చూస్తుండేవాడిని, ఐఫోన్ 4. ఒకసారి అక్కడున్న టైగర్తో అన్నా, నాకు ఐఫోన్ లేకపోవచ్చు, దేవుడు నాకు బైబిల్ ఇచ్చాడు, ఏదో అట్లా అనమాట. అంటే కావాలని ఉంటుంది, ఐఫోన్ ఐప్యాడ్ కావాలని ఉంటుంది. కానీ నా దగ్గర లేకపోవచ్చు, కానీ అప్పుడు ఈ టీచింగ్ వింటుండేవాడిని, లైఫ్ అండ్ గాడ్లీనెస్. అది నేను ఎందుకు కోరుకుంటున్నాను? ఆ ఐఫోన్ కానీ లేకపోతే ఐప్యాడ్ కానీ, అది ఎప్పుడో 10-15 సంవత్సరాల క్రితమే, 10 సంవత్సరాల బ్యాక్. ఇది ఎందుకు కోరుకుంటున్నానంటే, ఐప్యాడ్ అయితే మనం బైబిల్స్ ఉంటాయి, ఫోన్లో బైబిల్ వేసుకోవచ్చు, ఓకే, యాప్స్ అప్పుడప్పుడే కొత్తగా వస్తున్నాయి. గాడ్లీనెస్ కోసం అడుగుతున్నా. నోకియా ఈజ్ వెరీ గుడ్, టాప్ బ్రాండ్ కంపెనీ, అక్కడ కూడా మంచి ఫోన్ ఇచ్చింది అప్పుడు. కానీ కొంతకాలంలోనే ఒకటి నేర్చుకున్నా. ఎవరో విత్తుటా కోయిటా చెప్తున్నారు, జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్ వెళ్ళి అది కొద్దిగా జస్ట్ 500-1000 రూపాయలు. ఇప్పుడు అంత వేస్తే అంత లెవెల్లో రాకపోవచ్చు. ప్రభు నాకు ఐఫోన్ కావాలి ప్రభు అని నా దగ్గర ఉన్న తీసుకెళ్ళి విత్తానమాట. ఆ కోరిక కొద్ది రోజుల్లోనే ఎవరి ద్వారా నాకు ఐఫోన్ వచ్చింది, ఐఫోన్ 4. అట్లా విశ్వాసం డెవలప్ అయింది నాకు. ఇక్కడ కింగ్స్ టెంపుల్లో వింటామో లేకపోతే శామ్ అన్నో ఎవరో ఒకళ్ళ ద్వారా అనమాట. ఈసారి 500 వేస్తే మనకు ఐఫోన్ రాకపోవచ్చు, కానీ ఒక 2000, 3000 అట్లా. అంటే అది ఇట్ డిపెండ్స్ ఆ నీలో ఆ విశ్వాసం క్రియేట్ అయితే. ఐఫోన్ ఏంటి, ఇప్పుడు 2 ఐఫోన్లు ఉన్నాయి, ఒకటి పాతది ఒకటి కొత్తది. దీనికి మంత్లీ అనమాట, ఓకే, వాయిదాల పద్ధతిలో గట్టి ఇది కొన్నా, ఇంతే ఉంది. ఆల్మోస్ట్ ఇది బ్యాటరీ అయిపోయింది, ఇది ఎట్లానే వచ్చింది. అండ్ ప్రధానికి ఒక సాక్ష్యం ఉంటుంది. ఐప్యాడ్ వచ్చింది, ఇప్పుడు నేను మ్యాక్ బుక్ నుంచి చేస్తున్నా. ఒకరోజు లేకపోవచ్చు, కానీ ఒకేసారి అన్నీ రాలా, స్టెప్ బై స్టెప్. ఇవన్నీ ఎందుకు ఉపయోగపడుతుంది? చూడండి, ఈ మ్యాక్ బుక్ ఎంత గొప్పగా ఉపయోగపడుతుందో. రోజు పరిచర్య, యాడ్ ఎంత చక్కగా క్రియేట్ చేస్తాం. వన్ ఆఫ్ ద బెస్ట్ యాడ్ ఇన్ ద వరల్డ్ అన్నమాట. నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అంటే ఏంటి? లైఫ్ అండ్ గాడ్లీనెస్ అండ్ మినిస్ట్రీ. గాడ్లీనెస్లో మినిస్ట్రీ ఒక భాగం కనుక అదంతా ఎక్కడిచ్చాడు? ఆత్మలో ఇచ్చాడు. ఆత్మలో నుంచి విశ్వాసం జనరేట్ అవుతుంది. అలానే స్వస్థత ఉంది, ఆత్మలో ప్రతి ఆశీర్వాదం ఉంది. విశ్వాసంతో దాన్ని ఫెయిత్ కన్వర్ట్స్ దట్ స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఇంటూ ఫిజికల్ బ్లెస్సింగ్. కొంతమంది స్పిరిచువల్ లైఫ్, సెక్యులర్ లైఫ్ అని డివైడ్ చేసి ఆదివారం సంఘానికి వచ్చినప్పుడు, సహవాసంలో ఉన్నప్పుడు చాలా పవిత్రంగా అంతా ఉంటారు, కానీ సెక్యులర్ లైఫ్, బిజినెస్ లైఫ్లోకి అట్లా వెళ్ళినప్పుడు, లోకంలోకి వెళ్ళినప్పుడు, పాలిటిక్స్లో కానీ చాలా నీచంగా ప్రవర్తిస్తారు క్రైస్తవులు. అంటే అక్కడేంటి? డివిజను, వేరియేషన్ ఉంది, కాంట్రడిక్షన్ ఉంది. కాదు, ఈ స్పిరిచువల్ లైఫ్లో ఉన్న మంచితనము, పరిశుద్ధత, ప్రేమ, క్షమాపణ, నీతి ఈ స్పిరిచువల్ లైఫ్ నుంచి సెక్యులర్ లైఫ్కి కూడా ఫ్లో అవ్వాలి. షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలైనా వాళ్ళు ఇజ్రాయెల్ ఆ యూదాల నుంచి బబులోనికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళు పోగొట్టుకోలేదు. వాళ్ళు పేర్లు మార్చుకున్నా కూడా వాళ్ళు అక్కడ దేవునితో నిబంధన కలిగిన ప్రజలుగానే జీవించారు, బిడ్డలుగానే జీవించారు. మనం కూడా లోకంలో పాలిటిక్స్లో ఉన్న, బిజినెస్లో ఉన్నా కూడా క్రైస్తవుడిగా జీవించి క్రిస్టియన్ వాల్యూస్, బైబిల్ వాల్యూస్ కలిగి జీవించాలి. ఒకసారి పడిపోయావా, రిపెంట్ అవ్వాలి. అంటే నీ స్పిరిట్లో ఉన్న, స్పిరిట్ అంటే స్పిరిట్ నుంచి స్పిరిట్ లైఫ్ వస్తుంది, స్పిరిచువల్ లైఫ్. ఈ స్పిరిచువల్ లైఫ్లో ఉన్న మంచివన్నీ సెక్యులర్ లైఫ్లోకి వెళ్ళాలి, నీ ప్రొఫెషన్లోకి వెళ్ళాలి. ఒక బీపీఓలో పనిచేస్తున్నా, ఐటీ కంపెనీలో పనిచేస్తున్నా, లెక్చర్గా చేస్తున్నా, బోధకుడిగా చేస్తున్నా కూడా. సో ఆత్మ సంబంధమైన ప్రతి వరం కూడా భౌతికంగా కనబడబోతుంది. నువ్వు దేవునితో ఏకాత్మై ఉన్నావు ఆత్మలో. నువ్వు నూతన సృష్టి, నువ్వు నీతిమంతుడు. నీతిమంతుని తల మీదకి అనేక ఆశీర్వాదాలు వచ్చును అని వాక్యం చెప్తుంది.
అంటే ఆశీర్వాదం ఎక్కడుంటే హెడ్ఏక్ ఉంటుందా? అంటే ఆశీర్వాదం ఒక ఆశీర్వాదం హీలింగ్. నువ్వు నీతిమంతుడు అనే నమ్మకపోతే నీకు ఆశీర్వాదం ఎలా వస్తుంది? క్రీస్తులో ఇన్ని సంవత్సరాలు ఉన్నా కూడా మనం నీతిమంతుడు అని నమ్మలేదనుకో, అనేక పాపాలు చేసావని. పాపం చేస్తే రిపెంట్ అవ్వు. నీ పాపం కన్నా ఆయన కృప గొప్పది. నీ ఆత్మలో నువ్వు నీతిమంతుడే. నువ్వు దేని ద్వారా పాపం చేసావు? మనస్సు, శరీరము, ఇంకా ప్రాచీన స్వభావం ఓల్డ్ స్కూల్లోనే ఉంది కాబట్టి, లేదా పాత నిబంధనలో ఉంది కాబట్టి, నేను దుమ్ముని, ధూళిని, నక్కని, కుక్కని, పందిని, పిల్లిని, ఎలుకని అని ఇంకా ఆ విధంగానే చేస్తున్నావు. కానీ నూతన నిబంధనలు ఏంటి? నువ్వు ఎఫీసులు రాసిన పత్రిక చాలా గొప్ప పత్రిక. అందరూ ఎఫీసులకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి 19 వరకు ఒక ప్రార్థన ఉంటుంది. ఓకే, ఆ ప్రార్థన ఏంటి ఇక్కడ చూపిస్తాను నేను. చూడండి, ఈ ప్రార్థన అందరూ 10 రోజులు టైం ఇస్తున్నాను, గిఫ్ట్లు కూడా ఇస్తాను. ఓకే, మంచి మంచి పుస్తకాలు కానీ ఇంకా దేవుడు ఆశీర్వదిస్తే బైబిల్లోనే ఇస్తా. ఎవరు ముందరగా చెప్తారో చూస్తా. వారం 10 రోజుల్లో ఇంగ్లీష్ ఎవరికి వస్తే వాళ్ళు, లేదా తెలుగులోనే సరే. తెలుగులో ఏమని ఉంటుంది? మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, మీ అనుంది కదా, నా మనోనేత్రములు వెలిగింపబడాలి దేవా. ఆయన నన్ను, మిమ్మును పిలిచినానుంది కదా, నన్ను పిలిచిన. అంటే సెల్ఫ్ అప్లికేషన్ చేసుకోండి, మీకు అన్వయించుకోండి. మీ అనే దగ్గర నా అని పెట్టుకోండి. దీన్ని బట్టి పట్టండి, దీన్ని ప్రార్థించండి 10 రోజుల సమయంలో. ఎవరైనా వారం తర్వాత వాలంటరీగా వచ్చి చెప్తుంటే ఓకే. రెఫరెన్స్ ప్లీజ్. ఎఫీసులకు రాసిన పత్రిక 1:17 నుంచి 19, 1వ అధ్యాయము 17 నుంచి 19. చాలా గొప్ప ప్రార్థన. మన స్పిరిచువల్ లైఫ్లో రెవల్యూషన్ వస్తుంది, రివైవల్ వస్తుంది. అది స్పిరిట్లో, మన స్పిరిట్ డెవలప్ అయ్యేసరికి అది భౌతికంగా కూడా కనపడుతుంది. ఫస్ట్ మనకు స్పిరిట్ డెవలప్మెంట్ ముఖ్యం, ప్రమోషన్ ముఖ్యం అన్నమాట. ఆ ప్రార్థన చాలా బలమైన ప్రార్థన. అక్కడ ఏమంటున్నాడు ఇంకా? ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతి సేవను బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో అంట. అంటే ఎంత శక్తి అంటే అన్ఇమాజినబుల్ అనమాట. అన్లిమిటెడ్ పవర్ అది. అంత అన్లిమిటెడ్ పవర్ ఉంచుకొని వీకెస్ట్గా, డిఫీటెడ్గా మనం జీవిస్తున్నామా? మీరు తెలుసుకోవాలంటున్నాడు. అంటే అలాంటిది ఉందని అసలు తెలుసా నీకు? అది ఎక్కడుంది? నీ ఆత్మలోనే ఉంది. క్రీస్తు ఎక్కడున్నాడు? నీ ఆత్మలోనే ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూప తండ్రి తను తెలుసుకోండి. మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించినట్లు. ఏమని అడగాలి? ప్రభువా, ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్ అనమాట. బైబిల్ ఎన్నైనా ఉండొచ్చు, బైబిల్ని సరిగా అర్థం చేసుకో. విత్తువాని ఉపమానంలో ఒకడు 100, 60, 30 వేరియేషన్ ఎందుకుంది? అంతా మంచిదే, అంతా మంచినేలే, మంచి హృదయమే. కానీ 30 దింతలు ఫలించాడు, 60 దింతలు ఫలించాడు, 100 దింతలు ఫలించాడు. అంటే అండర్స్టాండింగ్ లెవెల్స్లో డిఫరెన్స్. వాక్యమే విత్తనము, వాక్యమే బైబిలు, విత్తనమే బైబిలు. అంటే బైబిల్ అర్థం చేసుకోవటంలో డిఫరెన్స్ ఉంది. బోధించేవాడి మీద ఆ యొక్క అండర్స్టాండింగ్ స్పిరిట్ మీ మీదకి వస్తే, అంటే నాకు జువాలజీ, బయాలజీ అసలు అర్థమయ్యేది కాదండి. నేను ఎందుకు తీసుకోలేదంటే నాకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్, ఎందుకంటే ఈజీగా అర్థమైంది కాబట్టి. అలానే ఒకసారి సివిల్ సర్వీస్ కోచింగ్లో ఉన్న హైదరాబాద్లో ఒక అతను, ఇప్పటికి నేను మర్చిపోను అతను, ఎప్పుడు పేరు మర్చిపోయా కానీ ఫేస్ మర్చిపోను, భలే చెప్తున్నాడండి. అంటే ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క దాన్ని డెరివేట్ చేస్తున్నాడు అనమాట, డెరైవ్ చేస్తున్నాడు, లింకులు ఆ జువాలజీ వీటిల్లో. అబ్బా భలే చెప్తున్నాడే, ఇదే నాకు స్కూల్ లెవెల్లో చెప్తే నేను ఇంకోటి అయ్యేవాడిని అనుకుంటున్నాను. అంటే చెప్పే బోధకని బట్టి కూడా మనకి అండర్స్టాండింగ్ పెరుగుతుంది. తెలివి లేని వారికి తెలివి చుట్టుకని ఉంటుంది అనమాట. సరే, ఒక్కసారి అర్థం చేయకపోతే ట్యూషన్కి రావాలి, అప్పుడు ఇంకా విప్పి చెప్తాడు స్లోగా కాన్సెప్ట్స్. అంటే బైబిల్ని నువ్వు సరిగా అర్థం చేసుకోలేకపోతే ఆ బైబిలే నీకు శాపంగా మారచ్చు. నేను చెప్పాను కదా, దిస్ బుక్ ఈజ్ వెరీ డేంజరస్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఇట్ ప్రాపర్లీ, ఇట్ విల్, బుక్ ప్రాబ్లం కాదు అది. ఓకే, నీ అండర్స్టాండింగ్ ప్రాబ్లం వల్ల నీకు నెగిటివ్ లైఫ్ అవ్వచ్చు, ఫెయిల్యూర్స్ రావచ్చు. లేదా చెప్పిన బోధకులు తప్పుడు చెప్పడం వల్ల క్రైస్తవత్వంలో అదే ఉంది. ఇప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు, ఇష్టపడితే అట్లా చెప్పారు. అంటే అందరూ కాదు, కొన్ని భాగాలు అనమాట. భాషలే చూడండి, ఇప్పుడు పోరాడుతుంటారు ఒక వర్గం, తప్పు 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 అన్నట్లు, వరాలు లేవు, అద్భుతాలు లేవు అని. ఎందుకంటే
వాళ్ళు ఎవరో బోధించిందని గుడ్డిగా దాని మీద మైండ్ పెట్టకుండా పరిశోధించకుండా పౌలు శీలలు చెప్పింది ఈ విధంగా ఉందా, బెరియా సంఘం వల్లే కాకుండా ఎవరో చెప్పారు ఇంకంతే, వాళ్ళు చెప్పారు కాబట్టి అంతే. ఆ స్కూల్లో ఆ కాలేజీలో ఆ విధంగా బోధించారు. ఆ బైబిల్ కాలేజీలో కొన్ని బైబిల్ కాలేజీలో భాషలకు ఫేవర్గానే బోధిస్తారు. అంటే చూడండి ఎంత ఆశీర్వాదకరమైన బుక్కు మనకు ఆశీర్వాదం తీసుకురాకుండా అది నెగిటివ్గా అవ్వచ్చు. ఈ ప్రార్థన చేయండి. ఓకే, నెక్స్ట్ చివరికి 1 పేతురు 1:10. సో మనకి లైఫ్, గాడ్లీనెస్, ఈ జీవనంలో మనకు కావాల్సిన అవసరం, నీ ప్రతి అవసరం తీర్చబడను క్రీస్తు యేసు మహేశ్వరుని బట్టి. ఆర్థిక అవసరతే కాదు, శారీరకంగా, మానసికంగా హీలింగ్ కానీ, దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతుకుడి. అదిగో నీతిని వెతకమంటున్నాడు. ఇప్పుడు ఆ నీతి ఎక్కడుంది? నువ్వే నీతిమంతుడు అయిపోయావు. క్రీస్తు యేసు నీలో ఉన్నాడు, ఆయన నీతో ఏకాత్మ అయ్యాడు. ఆత్మలో నువ్వు నూతన సృష్టి, ఆత్మలో నువ్వు నీతిమంతుడవు. శరీరంలో చేసిన క్రియ కాదు అది, ఏదో ఒక రోజు మార్పు వస్తుంది. ఈరోజు నీకు విడుదల, విజయం లేదా? నువ్వు ఇంకా నిన్ను పాపివనుకుంటే పాపమే చేస్తావు, నువ్వు నీతిమంతుడు అనుకుంటే నీతిగా జీవిస్తావు. క్రీస్తు యేసు లోపల ఉన్నాడు అనుకుంటే క్రీస్తు యేసులాగానే జీవిస్తావు, లేదా ఇంకెవరో లోపల ఉన్నారంటే అతనిలాగా జీవిస్తావు. మెటమార్ఫాసిస్, గొంగళి పురుగు నుంచి సీతాకోక చిలుక, అదొక ప్రయాణము. సో అందరం క్రీస్తుని పోలి మనం జీవించబోతున్నాము. మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళటం అంటే ఇదే. ఎట్లా? జ్ఞానము ద్వారా, పరిశుద్ధాత్మ శారామారాక. 1 పేతురు 1:10. ఇది yes. ఆ కృపను గూర్చి ప్రవర్తించిన ప్రవక్తలు ఒకళ్ళు. ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందు ఉన్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలుగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చునో దానిని విచారించి పరిశోధించు. అది ఓకే అక్క, థ్యాంక్స్. ఒకలక్క. ప్రసన్న అక్క, మీరు మళ్ళీ ఒకసారి చదవండి. నేను ఆపమన్నప్పుడు ఆగండి, నా వాయిస్ కూడా వినండి. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చనో దానిని విచారించి పరిశోధించిరి. అది అంటే అక్కడ ఇంగ్లీష్లో చదవండి ఎవరన్నా. అక్కడ 2 పదాలు నాకు కావాలి. క్రీస్తు యేసునందున్న శ్రమలు. ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏమంటున్నాడు వెంటనే? క్రీస్తు యేసు చదవండి. క్రీస్తు యేసునందున్న శ్రమల తర్వాత ఏమనుంది? పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి. చాలు, అక్కడ కాదు, మొదటికి వెళ్ళండి. క్రీస్తు యేసునందున్న శ్రమలు అన్న మాట తర్వాత వెంటనే ఏమొచ్చింది? ఇంకొక మాట వచ్చింది. క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబో మహిమలను గూర్చి. అది క్రీస్తు శ్రమల తర్వాత ఏముంది? క్రీస్తు శ్రమల తర్వాత ఏం కలుగుతుంది అంటున్నాడు? మహిమలు. మరి క్రీస్తు శ్రమలు పడ్డాడా లేదా? సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్ 7 మాటలు ఎంత చక్కగా బోధిస్తాం. ఆయన శ్రమపడింది ఎందుకు? నీకు మహిమ రావాలని. కొంతమంది ఆ శ్రమల్లో పాలిభాగస్తులు అవ్వాలంటారు. ఇప్పుడు మీరున్నారు. నిన్న అక్క గొప్ప సాక్ష్యం చెప్పింది. ఈ మధ్యకాలంలో అంత గొప్ప సాక్ష్యం నేను వినలా. తన భర్తను ఎవరో ఏదో చేశారు, తెలుసు ఆ వ్యక్తి కూడా. అందరూ వచ్చి పోలీస్ కేసు పెట్టమన్నారు. ఆమె ఏమనుకుంది? నాకు ఎట్లా ఇలా అయింది, ఇంకొక స్త్రీ భర్త జైలుకి వెళ్ళటం, ఆ కుటుంబం చిన్నాభిన్న అవ్వటం నాకు ఇష్టం లేదు, నేను క్షమించేస్తున్నాను, దేవుడే చూసుకుంటాడని వదిలిపెట్టేసింది. సరే, అదొక విషయం. మనం ఎంతో కష్టపడుతుంటాం, బాగా కష్టపడుతుంటాం.
తల్లిదండ్రులు ఎందుకు కష్టపడుతుంటారు? పిల్లలకి మంచి భవిష్యత్తు కోసం కష్టపడుతుంటారు. తల్లిదండ్రులు శ్రమ పడ్డారని మేము శ్రమ పడ్డాం, మీరు కూడా శ్రమ పడండి అని పిల్లలతో అంటారా? లేదు. అసలు మనం పడే శ్రమ కూడా మనం పడిన కష్టాలు పిల్లలు పడకూడదని. అవునా కదా? మరి క్రీస్తు యేసు వారు మన తండ్రి, ఆయన శ్రమ పడ్డాడు. నేను శ్రమ పడ్డాను, సిలువ వేయించుకున్నాను, మీరు కూడా సిలువ వేయించుకోమంటాడు ఆయన. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. స్వస్థ అనేది ఒక మహిమ. ఆయన దారిద్ర్యం వల్ల మనం ధనవంతులయ్యాము. అది స్పిరిచువల్ రిచెస్ అయినా, లేకపోతే అది కన్వర్షన్ వస్తే ఫిజికల్ రిచెస్ అయినా సరే. ఆయన మనిషి కుమారుడు తలవాల్చుకోవటానికైనను నక్కలకి బొరిలకి గూళ్ళున్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళనే నక్కల బొరిలకి ఉన్నాయి. మనిషి కుమారుడికి తలవాల్చుకోవటానికైనా నాకు స్థలం లేదంటాడు. అలానే మనం కూడా అలానే జీవించాలా? ఆ శ్రమానుభవంలో ఆయన వెళ్ళాడంటే క్రీస్తు శ్రమల ద్వారా కలగబోయే మహిమ, అంటే మనం మహిమలో ఉండాలి. ఆయన కష్టం, ఆయన శ్రమ ద్వారా, ఆయన సిలువ ద్వారా మనకు వచ్చిందేంటి? స్వస్థత, సమృద్ధి, మహిమ, పాపక్షమాపణ, నీతి. లేదా మన పూర్వీకులు, మన శరీరానుసారమైన పూర్వీకులు, తల్లిదండ్రుల వాళ్ళతో పోల్చుకున్నాం అనుకో, ఇదంతా ఉండదు. క్రీస్తు యేసు తండ్రి ఆత్మ, ఆయన ఏదైతే శ్రమ పడ్డాడో నీకు సంతోషం ఇవ్వటానికి. ఆయన పాప అయ్యాడు, మనందరి పాపాన్ని అక్కడ వేసుకొని, పాపేంటి శాపగ్రస్తుడయ్యాడు ఆయన. ఏమో మన శాపాన్ని విరగొట్టడానికి. నేను శాపాలని నామేసుకున్నాను, శాపగ్రస్తున్నాను, సో నా కుమారులు కూడా శాపగ్రస్తులు అన్నాడా? లేదు. మా కుమారుల మీద ఉన్న ధర్మశాస్త్రం ద్వారా వచ్చిన ప్రతి శాపం విరగొట్టబడాలి, విమోచించబడాలి. అంటే అదేంటి? మహిమ. అంటే మనం ఎట్లా జీవిస్తున్నాం క్రైస్తవులు? నే పాపినో ప్రభువా ననుగాన్సుము. అప్పుడప్పుడు ఈ పాట నాకు అంతరంగాల్లో నుంచి వస్తుంటుంది, ఆపుకుంటుంటాయి. ఈ మధ్య జ్ఞానం పెరుగుతుంటే. ఒకప్పుడు పాడా, చాలా బాగుంటుంది పాట. నీ కన్ఫెషన్ ఏంటి? నువ్వు పాపివనే. మరి నీకు మరణం రాకుండా ఏమొచ్చింది? పందివని నువ్వే అంటున్నావు, మరి పందికి రావాల్సింది నీకు వచ్చింది. పందివనే పొర్లేని నోటితో చెప్తున్నావు, జీవమరణం 4 వశము. మరి నువ్వు పందివంటే మరలా పోయి ఎక్కడో పొర్లు వస్తావు. ఈ దేశం కాకపోతే ఇంకో దేశం. అంటే మనం నమ్మే దాంట్లో, లేకపోతే మనకు బోధించిన దాంట్లో, లేకపోతే మనం అర్థం చేసుకున్న దాంట్లో లోపం ఉంది. మన సరైన అర్థం దగ్గరికి మనం వెళ్ళాలి. ఆత్మలో నువ్వు నూతన సృష్టి, ఆత్మలో నువ్వు ఏకాత్మ అయ్యావు, పరిశుద్ధాత్మ నీతో ఏకాత్మ అయ్యాడు, దేవుడే నీ లోపల ఉన్నాడు. హనోకు దేవునితో నడిచాడు, ఆదామవ్వలు దేవునితో నడిచారు, క్రీస్తు యేసు మనుషుల మధ్య నడిచాడు. కానీ ఇప్పుడు దేవుడే నీలో ఉన్నాడు, దేవుడే నీలో నడుస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. నువ్వు కదులుతుంటే దేవుడు కదులుతుంటాడు. లేదా దేవుడు కదులుతుంటే ప్రేరేపణిస్తే స్పిరిట్ క్విక్కన్స్. ఆత్మే ఉజ్జీవింపజేస్తుంది. స్పిరిట్ క్విక్కన్స్ అనమాట. స్పిరిట్ క్విక్ చేస్తే అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఫోన్ చేయాలి ఎవరికో. స్పిరిట్ క్విక్కన్స్. ఆ స్పిరిట్ క్విక్కెనింగ్లో నువ్వు ఉన్నావా? లేదా ఫ్లష్ క్విక్కెనింగా? ఆ కోరిక ఈ కోరిక అని. ఆ టీవీ చూడాలి, ఫోన్లో అది చూడాలి, ఇంటర్నెట్లో అది వెతకాలి. చూడండి ఎంత తేడా ఉందో. ఇది మరలా మనం వినాలి. దేవుని నామానికి మహిమ. నీవు నేను క్రీస్తు యేసునందు నీతిమంతుడు నీతిమంతురాలు. అది ఆత్మయందు. అది మనసులోకి శరీరంలోకి రావాలంటే మనసు మారి నూతన పరచబడాలి. మనసు మారిందంటే నోటి నుంచి నువ్వు మరలా పాపం అనవు, నీతిమంతుడివే అంటావు. పాపము చేసినా కూడా ఎవరు చేస్తారంటే మనసునందు, ఓకే, శరీరమందు పాపం చేస్తున్నావు. అది ప్రాచీన స్వభావంలో ఉంది. అక్కడ మార్పు రావాలంటే ఆత్మలో నుంచి ప్రవాహం రావాలి. అదే లోపల శుద్ధిపరచడం, వెలుపులకు రావడం. అంతేగాని వెలుపుల శుద్ధిగా ఉండి లోపలంతా కల్మషంతో, పాపంతో, చెత్త చెదారంతో నిండి ఉండటం కాదు. ఆయన నేనైతే మీకు నీళ్ళల్లో బాప్టిజం ఇచ్చాను, కానీ ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్టిజం ఇస్తాడు. మత్తయి 13:11 తీయండి. గొప్పది.
షరకతరమష్ నాట్ 13:11 మత్తయి 3:11 షోరేకేతరమష్ శాంతరకతరమష్ షోరమరకతరమష్ శాంతర. చివరికి వచ్చాము. విజయభాస్కర్ పాట మారుమనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. నెక్స్ట్ ఇది చదవండి ఈ వాక్యం కోసమే. నెక్స్ట్ నుంచి ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో కొట్టును కాల్చివేయనని వారితో చెప్పాడు. అది పరిశుద్ధాత్మ అగ్ని బాప్టిజం నీళ్ళలోకి వచ్చినప్పుడు ఆయన చేతిలో ఉందంట. చేట అంటే ఏంటి? నోటికి సాదృశ్యం. కళ్ళెమును బాగా, ఇప్పుడు కళ్ళెం ఏంటి? కళ్ళల్లో వేస్తారు రైతులు, ఓకే, మిరపకాయలు అవన్నీ వేస్తారన్నమాట. మేము వెళ్ళేవాళ్ళం అప్పుడప్పుడు వేసవకాలంలో. కానీ కళ్ళాన్ని బాగు చేయాలి, ఆ స్థలాన్ని బాగు చేయాలి, బాగా శుభ్రం. గోధుమలను పొట్టులో వేసి ఆరని అగ్నితో పొట్టును కాల్చు. అంటే మనలో పొట్టు ఉంది, చెత్త ఉంది, చెదారం ఉంది. అగ్ని బాప్టిజం మనలో ఉన్న చెత్త చెదారాన్ని కాల్చి వేస్తుంది. లోపల ఉంది. అది ఎవరు చేయగలరు? అది బయట కాదు. లైఫ్ బాయ్ సబ్బుతోనో డవ్ సోప్తోనో కడుక్కోవడానికి. అంతరంగంలో, ఆత్మలో, మనస్సులో కల్మషం క్రీస్తు యేసు రక్తమే కాకుండా అగ్ని బాప్టిజం, అగ్ని కాల్చి వేస్తుంది అనమాట. అందుకనే క్రైస్తవులైనా కూడా, పుట్టు క్రైస్తవులైనా, తిరిగి జన్మించినా కూడా ఇంకా పాపాలు చేస్తున్నాం. వారి కొరింథీ సంఘం అంటే అక్కడ పాపాలు మామూలుగా లేదు, లోకస్తులే నయం, అన్యులే నయం. అంత ఘోరమైన పాపాలు ఉన్నాయి కొరింథీ సంఘంలో. కానీ అక్కడ కొరింథీ సంఘానికి ఎక్కువ నేర్పాడు, ఆత్మ మర్మాలను నేర్పాడు. కొరింథీ సంఘాన్ని ప్రతిసారి వెళ్ళి ఖండించి, పాపించి, ఏడ్పించి చేయలేన ఆత్మలో నడవటం నేర్పాడు. ఆత్మ సంబంధమైన వరాలను నేర్పాడు. ఆత్మలో నువ్వేంటో చూడు అన్నాడు. దేవుని నామానికి గొప్ప మహిమ కలుగునుగా. నీవు నీతిమంతురాలవు. నీకు స్వస్థత ఆల్రెడీ కలిగి ఉన్నది. నీ ప్రతి ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏదైనా ఈ లోకంలో కావాల్సింది ఆల్రెడీ నీ ఆత్మలోనే ఉన్నది. దాన్ని బయటకు తెచ్చుకోవాలి. యు ఆర్ ఆల్రెడీ బ్లెస్డ్, అంతే. గాడ్ బ్లెస్ యూ అని ఎక్కడ ఉందా చూడండి. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాకని ఎక్కడ ఉందా? నీకు దేవుడే లోపల ఉన్నాడు కాబట్టి ఐ బ్లెస్ యూ అనాలి ఒక రకంగా, నీకు అంత అథారిటీలో నువ్వు నమ్మితే. లేదా గాడ్ ఆల్రెడీ బ్లెస్డ్ యూ క్రీస్తు యేసునందు. మరి ఆ బ్లెస్సింగ్స్ అని ఎక్కడ ఉన్నాయంటే ఆత్మలో ఉన్నాయి. అది మనస్సు నుంచి, శరీరంలో నుంచి బ్యాంక్ అకౌంట్స్కి కూడా వెళ్ళాలి. మన జాబులో కానీ, బిజినెస్లో కానీ, ప్రమోషన్స్లో రావాలి. నీతిమంతుడి తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. నిన్ను నువ్వు ఇంకా పాపిగా చిత్రీకరించుకుంటే ఎందుకు ఆశీర్వాదాలు వస్తాయి? ఎందుకు డబ్బులు వస్తాయి? సరే, ఎక్కడన్నా ఉందా? రిపెంట్ అవ్వు. కానీ బేసిక్గా అంటే మనిషి గొడ్డు లక్షణాలు ప్రదర్శిస్తున్నాడని అతని గొడ్డు అంటావా? లేదు, మనిషే అంటాం. అలానే నీతిమంతుడు పాపం చేస్తున్నాడంటే ఆత్మలో నీతిమంతుడే. ఆ పాపం శరీరం, మనసులో కాబట్టి అది ఎక్కడుందో అక్కడ మనసు మారి నూతనపరచబడాలి, కడగబడాలి, మార్పు రావాలి అన్నమాట. నీకన్నా కుక్కలు నయవరా అంటారు, నీకన్నా నక్కలు నయవరా, కన్నింగ్ ఫెలో అంటారు. అలానే మనిషి అంటారు, మనిషి స్వరూపుడు, దైవ స్వరూపి అంటారు. అలానే నువ్వు నీతిమంతుడివి. పాపం చేసావంటే అది కడిగేయబడాలి, మారు మనసు పొందుకో. కానీ ఆత్మలో నువ్వు నీతిమంతుడివి. యు ఆర్ పర్ఫెక్ట్. ఆ పర్ఫెక్షన్ శరీరం, మనసులోకి ఫ్లో అవ్వాలి. ఎవ్రీ బ్లెస్సింగ్ ఈజ్ దేర్ ఇన్ స్పిరిట్. ఎప్పుడన్నా ఇప్పుడు ఎవరికన్నా ఏ నొప్పైనా సరే, సునీత సిస్టర్ ఉంటే బాగుండేది ఈరోజు. ఇంకా ఆత్మలో నుంచి తీసుకురండి. ఇమాజిన్ చేసుకోండి, స్వస్థత ఉంది. డబ్బులా? నాకున్నాయి డబ్బులు అంత. నువ్వు రిచ్ అని నువ్వు బిలీవ్ చేయాలి. డబ్బులు వస్తే రిచ్ కాదు, క్రీస్తు యేసుని బట్టి నువ్వు రిచ్. ఆ రిచ్నెస్, ఆ గ్లోరీస్ అన్నీ ఆత్మలో ఉన్నాయి. సో రిచ్ ఫెలో లాగిస్తావు, విశ్వాస సమృద్ధి కలిగి ఉంటావు, స్ట్రగుల్ అవ్వవు. 1 లక్ష రూపాయలు 10 లక్షలు పెరిగితే, అసెట్స్ 1 కోటి రూపాయలు పెరిగితే నువ్వు రిచ్ కాదు. క్రీస్తు యేసునందు నువ్వు రిచ్చే. ఆయన తన దారిద్ర్యం వల్ల, తన పేదరికం వల్ల మన ఆత్మలో రిచ్ చేశాడు.
స్పిరిట్లోనే రిచ్. ఆత్మయందు దీనులైన వారు ధన్యులు అన్నాడు. కానీ చివరికి వచ్చేటప్పుడు ఏమన్నాడు? యోహాను సువార్త 14, 15, 16 వచ్చేసరికి ఆత్మలో నడవటం నేర్పించాడు, పరిశుద్ధాత్మ ఇచ్చాడు. ఆత్మలో దీనులైన వారు ధన్యులంటే అప్పుడు పరిశుద్ధాత్మను వాళ్ళు పొందుకున్నారా? పరిశుద్ధాత్మ గురించి సరైన జ్ఞానం వాళ్ళకుందా? ఆత్మ అది మొదటి మెట్టు. నువ్వు ఆత్మలో ఇప్పుడు ధనికుడవు అంటే కొండ మీద ప్రసంగంలో ఆత్మలో దీనులైన వారు ధన్యులు అని అన్నాడు. అలానే మనం ఇంకా ఆత్మలో దీనులై ఉంటావా? దేవుని ముందుకెళ్తే ఆ దీనత్వం ఉండాలి. కానీ పత్రికలకు వచ్చేసరికి ఆత్మలోనే సమస్తం ఉన్నాయి, ఆత్మలోనే పరలోకం ఉంది, ఆత్మలోనే పరలోకపు ఆశీర్వాదాలు, ఈ భూలోకంలో కావాల్సిన ప్రతి ఆశీర్వాదం ఉంది. ఆ జ్ఞానములో, ఆ ఇల్యూమినేషన్ ప్రత్యక్షతలో ఎంత ఎదుగుతావో అంత పొందుకుంటావు. నీకు హీలింగే కాదు, హీలింగ్ పవర్ కూడా ఉంది. నువ్వు ఇతరులకు హీలింగ్ పవర్ ఉండాలంటే ఎక్కడో అటు ఇటు కాదు, పైకి కాదు చూడాల్సింది. నీ ఆత్మలోనే ఈ లోకానికి కావాల్సిన హీలింగ్ అంతా కూడా ఉంది. అది మొదట నమ్మి దాన్ని బయటకు తీసుకురావటం ఎలానో చేయాలి. హీలింగ్ మినిస్టర్స్ ఎట్లా చేస్తారండి? హీలింగ్ పైకి చూస్తారా? ప్రార్థన చేస్తారా? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బీ హీల్డ్ అంటారు. కానీ లోపల వాళ్ళ ఆత్మ నుంచి వెళ్తూ ఉంటుంది ఆ క్రౌడ్స్కి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెల్కమ్ వరప్రసాద్ బ్రదర్. మా సిద్ధన్న విజయభాస్కర్ గారు ఒక పాట పాడిన తర్వాత వరప్రసాద్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్టుకు దారదిగో ఆ ప్రభు నీ వేసిన సిలువదిగో. అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్టుకు దారదిగో ఆ ప్రభు నీ వేసిన సిలువదిగో. అదిగదిగో గెచ్చమని ఒక తోటదిగో ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. ఇచ్చటనేయుండి ప్రార్థించుడని పలికిన క్రీస్తు మాటదిగో. అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్టుకు దారదిగో నా ప్రభు నీ వేసిన సిలువదిగో. శిష్యులలో ఇస్కరియేతు యూదాయను ఘాతకుడు ప్రభువును యూదులగా పాగింప పెట్టిన దొంగ ముద్దదిగో. అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్టుకు దారదిగో ఆ ప్రభు నీ వేసిన సిలువదిగో. అదిగదిగో లేఖనము నెరవేరుటకై ఆ లోకపు పాపము పోవుటకై పావనుడేసుని తమును గలము పదిరు కలము కదిగో. అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్టుకు దారదిగో ఆ ప్రభు నీ వేసిన సిలువదిగో. దిగదిగో కలికాచుకును గుంపదిగో ఆ పేతురు పొంకిన స్థలమదిగో. మూడవసారి ఇంకిన వెంటనే కొరకోయని కోటదిగో. అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్టుకు దారదిగో Recording stopped. నీ వేసిన సిలువదిగో. అదిగదిగో యూదుల రాజు నీవేనా మోదముతో నీవన్నట్టే నీలో దోషము కనుగొనలేక చేతులు కడిగిన పిల్లతడుగో. అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్టుకు దారదిగో ఆ ప్రభు నీ వేసిన సిలువదిగో. అదిగదిగో గోల్గొత్తా స్థలాద్దరిని
ఆ ఇద్దరి దొంగల మాజమున సాక్షాత్తు యెహోవా తనయుని సిలువను ఎదిగు చూడదిగో అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్టుకు దారదిగో నా ప్రభు నీవేసిన సిలువదిగో అదిగదిగో గొల్లున ఏడ్చిన తల్లదిగో ఆ తల్లికి చెప్పిన మాటదిగో యూదుల రాజాదిగి రమ్మనుచు ఏళన చేసిన మూకదిగో దిగదిగో అల్లదిగో వది మెట్టుకు దారదిగో ఆ ప్రభు నీవేసిన సిలువదిగో అదిగదిగో దాహము కొన్నాననుచు ప్రాణము విడిచెను పావనుడు పరిశుద్ధుడు మన రక్షకుడేసు మనమది ఏమో గమనించు అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్టుకు దారదిగో ఆ ప్రభు నీవేసిన సిలువదిగో అదిగదిగో హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ విజయభాస్కర్ గారు. మీరు మా మధ్య ఉండడం సంతోషం. మీరు పాట కూడా పాడారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు మంచి విశ్రాంతినిచ్చి మా మధ్యకి మరలా తీసుకురావాలని, దేవుడే సమస్తం మీ ప్రతి అవసరం తీర్చాలని క్రీస్తు యేసు మహిమను బట్టి ప్రార్థిస్తున్నాము, ప్రవచిస్తున్నాము. గాడ్ బ్లెస్ యూ. సో ఆల్రెడీ 11:30 అయింది. వరప్రసాద్ బ్రదర్ చిన్న ప్రార్థన చేస్తారు. పరిశుద్ధ ప్రేమ కలిగినటువంటి దేవా, ఇక శ్రేష్టమైన మేమందరం వరకు మీ లేఖన భాగాల ద్వారా తండ్రి మేము ఆదరించబడ్డాం నాయన. నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. అనేకమైన లేఖన సత్యాలకు మేము తెలుసుకోవడానికి దేవా నీ కృపను కలిగించినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా అందరికీ మీరు ఇచ్చిన మంచి ఆరోగ్యమును ఆయుష్యను బట్టి దేవా నీకు మా కనికరమును బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రములు. మా కుటుంబాలన్నింటిలో కూడా శాంతి సమాధానం మీరు నింపినందుకు నీకు వందనాలు స్తోత్రములు. మా అందరి జీవితాల్లో మీరు చేస్తున్న ఆత్మ కార్యాలను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ప్రభా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కరోనాను పూర్తిగా దేవ మీరు తొలగించినందుకు నీకు వందనాలు తండ్రి. మరలా థర్డ్ అనేది నేను మరలా రాకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నా దేశం అంతా పూర్తిగా వ్యాక్సినేషన్ జరుగుటకు దేవాన్ని సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవ గ్రూప్ లో ఇవ్వబడిన ప్రతి ప్రార్థన అంశము నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నెరవేర్చబడుగా తండ్రి. మరణ పడకల నుంచి మనుషులు లేవనెత్తబడుదురుగా యేసునామములో. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూస్ అనే యేసునామములో వచ్చునుగా యేసునామములో. సకల అంధకార దురాత్మ శక్తుల యొక్క అధికారం యేసునామములో వెలుగొట్టబడుగా తండ్రి. నా దేశంలో తండ్రి దేవానికి వందనాలు స్తోత్రములు. మరలా చర్చస్ తిరిగి ఓపెన్ అవునుగా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా ప్రజలు మరలా యథావిధిగా నీ ఆరాధన తండ్రి పాల్పంచుకోవడానికి దేవా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. కృపగలిగిన దేవుడు అయినా కృపా సంపూర్ణ రెడీగా స్తోత్రములు చెల్లిస్తూ దేవా భారతదేశంలో విస్తారమైనటువంటి కొత్త క్రీస్తులుగా బోధకులుగా స్వార్థికులుగా నజరేయుడైన యేసు నామములో దేశంలో లేవనెత్తబడునుగా దేవా. ఈ యొక్క కడవరి దినాలలో తండ్రి విస్తారమైన కోత కోయటానికి దేవాన్ని సహాయం చేస్తున్నాను. మా అందరికీ నీ ఆత్మ సన్నిధిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. రానున్న దినాల్లో మేమందరము కూడా తండ్రి మేము ఏ ప్రాంతాలకు వెళ్ళబోతున్నామో, ఎక్కడ పరిచర్యలు చేయబోతున్నాం తండ్రి దేవా నాయన ఎవరైనా ఎలాంటి ఆత్మకార్యాలు మేము జరిగించబోతున్నాం మా ప్రార్థన శరీరం మీరు పరిశుద్ధపరిచి నీవు నివసించి యోగ్యమైన ఆలయముగా తండ్రి మీరు మమ్మల్ని తీసుకుని ఉండాల్సుకోవాలి. ఇంకా నువ్వు మాలో ఉన్నటువంటి చెడుతనం, ఇంకా మాలో ఉన్నటువంటి నేను అసహ్యమైన కార్యముల తండ్రి ఆలయాన్ని తండ్రి పాడు చేస్తున్న ప్రతి అపవిత్రాత్మ స్పిరిట్స్ తండ్రి మాలో నుంచి కొట్టివేమని ప్రార్థన చేస్తాం.
ప్రభా నాయన నువ్వు అక్కడ మహిమ పొందాలి. ఇప్పటి వరకు మేము అందరం చేసిన ప్రార్థన అంగీకరించారండి. సమస్తమైన మహిమ ఘనత ప్రభావం తండ్రి మీరు ఒక్కడ పొందుకొని నేస్తున్నామో ప్రార్థన అడిగి ఆమేన్ ఆమేన్. దేవుడు వరప్రసాదాన్ని గొప్పగా ఆశ్రయించిన గాక. ఒక్క నిమిషము నేను కంక్లూజన్ ఇస్తా, ఇంకా బాగా అర్థం అవటానికి. తను ప్రార్థన చేస్తున్న నాకు తలంపు వస్తుంది. ఒక జంతువు మనిషి క్రియలను చేస్తుంటే జంతువు మనిషి అవ్వలేదు, అవునా కాదు? జంతువే. అంటే ఇప్పుడు కుక్క ఉంది, విశ్వాసానికి కుక్కని పెద్ద గొప్పగా చెప్తారు. మనుషుల్లో ఉండాల్సిన విశ్వాసం అన్నమాట. అంత విశ్వాసం చూపుతుందని కుక్కని మనిషి అంటామా? లేదు. జంతువు మనిషి క్రియలు చేస్తే జంతువే మనిషి అవ్వలేదో, మనిషి కూడా జంతువు క్రియలు చేస్తే అంటే వైల్డ్గా జంతువు అనబడ్డు మనిషి అంటాం, కానీ మార్చుకోరంటాం. అలానే ఒక పాపి నీతి క్రియలు చేసినప్పుడు నీతిమంతుడు ఏ విధంగా అవ్వలేడో, ఒక నీతిమంతుడు పాపక్రియలు చేసినప్పుడు కూడా పాపి అనబడ్డు నీతిమంతుడే. అర్థమైంది కదా ఇప్పుడు క్లారిటీ? పాపి నీతి క్రియలు చేస్తే నీతిమంతుడు ఏ విధంగా అవ్వలేడో తన మంచి క్రియలు నీతి క్రియల ద్వారా, నీతిమంతుడు పాపపు క్రియలు చేస్తే అతను పాపి అనబడ్డు నీతిమంతుడే. కానీ కొన్ని అంటే ఆత్మ, శరీరము, మనసు అని ఉంది కాబట్టి ఆత్మలో నీతిమంతుడివే, ఆత్మలో దేవుడే ఉన్నాడు. కానీ శరీరము, మనసులో మార్పు రావాలి. మనసు మారి నూతన పరచబడాలి. మనసు మారితే శరీరం కూడా, నడక కూడా మారిద్ది. సో మనసు మారాలంటే దేవుని వాక్యం మరలా రావాలి, వినాలి. దేవుని నామానికి గొప్ప మహిమ కలుగునుగా. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ రెవల్యూషనరీ టీచింగ్స్ రాబోతున్నాయి. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్, గ్లోరియస్, వరల్డ్ బెస్ట్, గ్లోబల్ బెస్ట్, హెవెన్ డౌన్లోడెడ్. ఓకే, దేవుని హృదయం నుంచే రావాలి. సో పాపి నీతి క్రియలు చేసినందువల్ల నీతిమంతుడు అవ్వలేడు కదా, అంతే కదా. ఇప్పుడు అలా అయితే లోకంలో అందరూ నీతిమంతులే. నామం పేరు చేసి మారు మనసుతుంది, యేసుక్రీస్తు నామం పేరు చేస్తే అప్పుడు నీతిమంతుడు అవుతాడు. అంటే యేసుక్రీస్తు లోపలికి వచ్చి ఆయన రక్తంతో కడగబడితేనే, దేవుడు నీతిమంతుడిగా చేస్తేనే ఆవిడ నీతిమంతుడిగా అవ్వాలి. మన మంచి క్రియలు మనం నీతిమంతుడిగా చేసుకోలేవు, అది మనకు తెలుసు. సో క్రీస్తుని అంగీకరించాం, ఆయన కృప ద్వారా నీతిమంతులం అయ్యాము. కానీ పాపం చేస్తున్నాం, అందుకనే సంఘర్షణ మనకి. అందుకనే ప్రార్థనలో చివరికి వచ్చేసరికో లేకపోతే పాటల్లో కానీ పాపి, పంది, పిల్లి అంటున్నాం. కాదు, నీతిమంతుడివే. ఎందుకని అనుకుంటున్నావు? నువ్వు పాపం చేస్తున్నావు కనుక. ఎంత పాపం చేసినా కూడా దేవుడే నిన్ను నీతిమంతుడిగా చేశాడు. క్రీస్తు చేసినందు నేను నీతిమంతుడు. అంటే క్రీస్తు నీతిని నీకు ఇచ్చాడు. నీ స్థితి అంటే మనిషి స్థితి ఎలానో నీతిమంతుడైన స్థితి నీకు వచ్చింది. కానీ అది నీ క్రియల్లో కనపడాలి. క్రియలు లేని విశ్వాసం మృతమే కదా అంటాడు. విశ్వాసం ద్వారా నువ్వు నీతిమంతుడు అయ్యావు, కానీ అది క్రియల్లో కూడా కనపడాలంటే సమయం పడుతుంది. అసలు నీ నమ్మకమే లేనప్పుడు నువ్వు క్రియలు ఎలా చేస్తావు? విశ్వాసమే లేనప్పుడు, నువ్వు నీతిమంతుడిని విశ్వసించినప్పుడు, ఇంకా నువ్వు పాపిగానే పాటలు పాడతావు, పాపిగానే ప్రార్థన చేస్తుంటే ఇంకా నీతి క్రియలు ఎలా చేస్తావు? అది అన్నమాట. సో ఆత్మలో నీతిమంతుడివే, నీ ఆత్మే దేవుని దగ్గరికి వెళ్తుంది. అర్థమైంది కదా అంటే? అర్థమైంది. కాబట్టి మరలా చెప్పుకుందాం. ఇది చాలా పునాది అన్నమాట, ఫౌండేషన్. అంటే మన నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము కలుగుదై ఉంటుందంట. నీతిమంతుని ప్రార్థన ఎలా నీతిమంతుడివి? మంచి క్రియలు చేస్తే కాదు, క్రీస్తు యేసు నీతి నీకు వచ్చింది విశ్వాసం ద్వారా, ఆయన రక్తం ద్వారా కడగబడ్డ, ఆయన విశ్వసించావు కనుక. సో నువ్వు నీతిమంతుడివే. ఆ నీతి క్రియల్లో పెరగాలి. నువ్వు నీతిమంతుడని నమ్మకపోతే క్రియలు అట్లా పెరుగుతాయి. సాంబి అన్నా, నాకు వచ్చిన డౌట్ సార్. ఎస్ అన్నా. నీతిమంతుడు అయిపోయిన ఆత్మలో దేవుడు రక్షించాడు, పాపం కడిగాడు. సో దేవుడే వచ్చేసి ఉన్నాడు కాబట్టి, సో ఆత్మలో మనం ఏకాత్మ ఉన్నాం. సరే, మనం కోర్స్ ఆఫ్ టైం మనకేమవుద్దంటే పాపాలు చేయకుండా ఉండాలి అనేది మీరు చెప్పారు. ఒక పీరియడ్ పడుతుంది అంటున్నారు. ఆ టైంలో మనిషి చచ్చిపోతే దేవుడి దగ్గరికి నీతిమంతుడిగా వెళ్తాడా, లేకపోతే పాపిగాని మిగిలిపోతాడా?
నీతిమంతుడిగానే వెళ్తాడు అది. మరి సిన్ చేసే ఆ కోర్స్ ఆఫ్ టైంలో అబద్ధాలు ఆడాడు, పెద్ద సిన్ కూడా అవసరం లేదు. ఉమ్. వేర్ లేకు అంటే వెంటనే మరలా మారు మనసు పొందుకోవాలి. ఐ మీన్ అది మనకు తెలియదు కదా. హౌ ఐ మీన్ అది దేవుడే ఆ పని చేపిస్తాడు ఆయన. యు ఆర్ ఆల్రెడీ జస్టిఫైడ్ అంతే. దేవుని ఆత్మ ఏ విధంగా నిద్రపోతున్నా సరే ఎక్కడ ఒకసారి మొరపెట్టిస్తాడు. ఈ విల్ క్లెన్స్ విత్ హిస్ బ్లడ్. నువ్వు పరలోకానికే వెళ్తావు. ఇంకా లేదు, ఇంకా ఘోరంగా పడిపోయి అయినా కూడా అంతే, ఏదో ఒక నీకు అవకాశం ఇస్తాడు ఆయన, అంతే పరలోకానికే వెళ్తావు. ఒకసారి రక్షణ పొందిన తర్వాత, అంటే దీని మీద చాలా డిబేట్ ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఒకటి, అసలు ఆ ప్రశ్నే ఉత్పన్నం అవ్వదు. అర్థమైందా? నువ్వు ఎదుగుతా ఉంటే ఆ నీతిలో నీకు ఆ ప్రశ్నే ఉత్పన్నం అవ్వదు, నువ్వు చెయ్యవు అంతే. వండర్ఫుల్. ఐ మీన్ మనం అట్లాగే ఉండాలి. దట్స్ వాట్ గాడ్ ఈస్ సేయింగ్. అవును. ఎక్కడన్నా చిన్ని పొరపాటు అంటే ఇట్స్ ఓన్లీ అది ఒక డౌట్ మాత్రం. దీన్ని మనం కన్ఫ్యూజ్ చేయడానికి లేదు. ఎందుకంటే మీరు చెప్పిన దానికి నేను చాలా ఏకీభవించాను. కరెక్ట్, మీరు చెప్పింది 100%. సో నేను మీకు ట్యూషన్ చేయాలనుకున్నాను. నెంబర్ 1, మీ దగ్గర ట్యూషన్ చేయాలనుకున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, ఈ రికార్డింగ్ నాకు ఒకసారి ఇస్తే కనుక నేను మళ్ళా ఒక 100 సార్లు వింటే కనుక నాకు చాలా క్లారిటీ దొరికింది. శరీరము మనసు ఈ రెండింటి తప్పిదాల వల్ల నేను తప్పిపోతాను. అది వీటిని కంట్రోల్ చేస్తే, లేదా శరీరంలో ఉండే అన్ని పార్ట్స్ లైక్ నాలుక, కళ్ళు, చెవులు, వీటిని మనం కంట్రోల్ చేయగలిగితే వీఆర్ ద విన్నర్స్. అందుకని మనం పత్రికలు ఎక్కువ చదవాలన్నా. ఇంకొకటి వరప్రసాద్, అందుకే మనసుని స్వాధీనపరచగలిగిన వాడు అని వాక్యం ఉంది కదా. ఒక రకంగా వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అని ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ నుంచే వచ్చింది. అది బైబిల్లోనే వాక్యం. కానీ మిగతా వాక్యాలతో పోల్చినప్పుడు కొంత కాంట్రడిక్షన్ ఉంటుంది కాబట్టి అది తప్పు అంటారు. అంటే బైబిల్లో ఒకదాన్ని తీసుకుని హైలైట్ చేయటం వల్ల మిగతా దాంతో కాంట్రడిక్షన్ వస్తే ఇది పెద్ద డిబేట్ అన్న. అందుకని నీకు ఇంకా దేవుడు సమయం ఇస్తున్నాడు. చూడండి అన్న, ఒక సిలువ మీద ఉన్న దొంగ ఏమన్నాడు? విశ్వసిస్తున్నాడు, టుడే యూ విల్ బి విత్ మీ ప్యారడైజ్ అన్నాడు. నమ్మాడు కనుక అంతే. సో డెఫినెట్గా డైరెక్ట్ యాక్సెస్ ఉంది. బాప్టిజం కూడా అవసరం లేదు అతనికి. మేబీ దేవుని మాటే నీళ్లు కాబట్టి నీటి బాప్టిజం అయిందేమో అప్పటికి. ఆయన మాట ద్వారా వాక్యమైన ఉదక స్నానం జరిగిందేమో. ఇప్పుడు సడన్గా వస్తుంది కొత్త తలంపు నాకు, పైనుంచి కింద దాకా కడిగేసింది కదా వాక్యం. అంటే నీటి బాప్టిజం లేకుండానే వెళ్ళాడు అంటారు కదా. క్రీస్తు మాటే డైరెక్ట్గా విన్నాడు. వాక్యమైన ఉదక స్నానంతో రక్తంతో కడిగివేయబడ్డాడు ఆ దొంగ కూడా. నువ్వు అలా ఎదుగుతూ ఉంటే చెయ్యవు అది. కానీ ఒకటి, మరలా క్రియల ద్వారా నువ్వు నీతిమంతుడు కాదు. క్రియల ద్వారా నువ్వు నీతిమంతుడు కాదు. నువ్వు డైరెక్ట్గా హెవెన్కే పోతావు. రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఉంటారన్నా? హెవెన్లోనే ఉన్నారు. లేదా గొప్ప సేవకుడు చివరిలో పడిపోయాడు అంటే ఆయన హెవెన్లోనే ఉన్నాడు. ప్రాణం తీసుకెళ్ళేది ఎవరు? సైతానా? దేవుడే. ఈలోపు ఏం కలిగించాలో అది కలిగిస్తాడు మనకి. మారు మనసో ఏదో కన్ఫెషనో ఏదో ఒకటి. ఆగలేవు, వెంటనే కన్ఫెస్ చేస్తావు. ఎక్కడన్నా దొర్లు వచ్చావనుకో వెంటనే కన్ఫెస్ చేస్తావు. మిమ్మల్ని అంటలా, ఎవరైనా సరే. ఆత్మ లోపల ఉంటుంది కాబట్టి ఆత్మ తొందర పెట్టింది. అలా నీ పద్దాకులు దొర్లుతూ ఉన్నావు అనుకో, సచ్చిన స్థితి వస్తే అవుట్. ఆ క్రియ చేసేటప్పుడే దేవుని రాకడ వచ్చిందనుకో పరిస్థితి ఏంటి? అసలు చెయ్యవు. ఎందుకంటే బేసిక్గా నువ్వు నీతిమంతుడు నమ్ముతున్నావు కనుక. లేదు, పాపివని నమ్ముతున్నారు కాబట్టి చేస్తా ఉన్నావు. పాపము నీ మీద ప్రభుత్వం చేయదు. కొంతమంది ఏమంటారంటే ఒకసారి పడినా కూడా ఆ పాపము కంటిన్యూటీ ఉండదు, అది ప్రభుత్వం చేయదు అంటే. సో గతం గతః. ఇక నుంచి మన బేసిక్ బిలీఫే, ఫౌండేషనల్ బిలీఫే నువ్వు నీతిమంతుడివి. క్రీస్తు యేసు నీతి నువ్వు ధరించుకున్నావు. పత్రికలు ఎక్కువ చదువుతా, లేదా కీర్తనలో పందిని కుక్కను చేశాను, నల్లిలాగా ప్రార్థన చేశాను, యెషయా ఎలా అన్నాడు అపవిత్రమైన పెదవులు. నువ్వు ఎఫీసీలకు రాస్తే ఇవన్నీ ఉండవు చూడండి. కొలోసీలకు కానీ పత్రికల్లో కానీ. దీనికి కూడా క్లారిటీ వస్తుంది మనకి. ఓకే అన్న?
థ్యాంక్ యూ సో ఓకే సో వీఆర్ ఆల్ రైటర్స్. రికార్డింగ్ నాకు పంపించగలరా? రేపు పంపిస్తానన్నా. ఓకే, రికార్డింగ్ చేశాను. ఫేస్బుక్లో వేరే బటన్ నొక్కాను, అంటే పొరపాటున అది కట్ చేశాను. బట్ ఇది 2 రికార్డింగ్లు ఉంది, ఓన్లీ మెసేజ్ రికార్డింగ్ కూడా ఉంది, రేపు పంపిస్తాను. చాలా బాగా అర్థమైంది, చాలా బాగా చెప్పారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అబౌట్ దిస్. థ్యాంక్ యూ గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. 11:45. గాడ్ బ్లెస్ యూ ఆల్. సుధాక్క, అంజమ్మ ఆంటీ, ప్రసన్నక్క విన్నారా? ప్రైజ్ ది లార్డ్. ఎలా అనిపించింది? చాలా ఎక్సలెంట్ మెసేజ్ బ్రదర్, ఎక్సలెంట్. ప్రైజ్ గాడ్. అనుభవించిన వాళ్ళం కాబట్టి అది డెప్త్ అర్థమవుతుంది బాగా. ఆమేన్. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ అక్క. మాధురి చాలా అవసరం. రేచల్కి హీలింగ్ ఆల్రెడీ ఆత్మలోనే ఉన్నది. ఆత్మ నుంచి జస్ట్ ఆత్మ ఇక్కడ ఎక్కడ ఉంటే హెడ్కి రావాలి అంతే. ఓకే, నమ్మమను, స్వీకరించమను. పాపి కాదు, నీతిమంతురాలే అంతే. ఎక్కడ అపవాదికి చోటు ఇవ్వద్దు ఎక్కడ. ఓకే, మొన్న బ్రదర్, మొన్న అక్క అంజమ్మక్క ఉన్నావు కదా, మొన్న ఒక 2 days బిఫోర్ బ్రదర్, నాకు మిడ్ నైట్ చాలా సివియర్ గా చెయ్యి, అసలు చాలా తీవ్రంగా పెద్దగా అరిచేసాను అనమాట. పాప చేయి పట్టుకుని చేతకు ఫింగర్స్ కి అది ఎక్సర్సైజ్ చేయించింది నైట్. కానీ నాకు చాలా బలమైన దేవుని ఆత్మతో నాకు స్వస్థత కలిగింది తండ్రి వల్ల. ఆమేన్. సో వినుట వల్ల విశ్వాసం, వినుట దేవుని మాట. 2 సార్లు వింటే విశ్వాసం, 4 సార్లు వింటే అధిక విశ్వాసం, 10 సార్లు వింటే అత్యధిక విశ్వాసం, కొండల్ని పెకిలించి వేసే విశ్వాసం వస్తుంది. ఓకే, ఒక మంచి మెసేజ్ 7 సార్లు వినాలి. అలా కొంతమంది కెన్నెత్ హ్యాగిన్ గారి మెసేజ్లు ఆ విధంగా వినేవాళ్ళు. ఓకే, అట్లనే అంటే మన పూర్వీకుల మెసేజ్, సీనియర్ మోస్ట్ గాడ్స్ జనరల్స్ ఎక్కువ వింటుండాలి అనమాట. టిఎల్ ఆస్బోర్న్ అని కానీ ఇట్లా. సో అన్నీ ఉన్నాయి, కానీ ఏంటంటే బోధ అనేది చాలా ఇంపార్టెంట్. బోధకులు సరిగ్గా అర్థం చేసుకోలేక క్రైస్తవత్వంలో ఇదంతా అనమాట. బాగా అర్థం చేసుకొని వచ్చిన వాడిని అటాక్ చేస్తారు. శామ్ ఉన్నావా? ఎక్కడున్నావు? ఇవాళ ఏ పేరు? లేడు. ఎజికేల్, ప్రవక్త ఎజికేల్ గారు ఉన్నారా? అవును. ఎందుకు క్రైస్తవులుగా జీవించలేకపోతున్నారంటే క్రైస్తవులు ఇంకా పాపులే అనుకుంటున్నారు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ నైట్. మీరు వదలట్లేదు, 12 అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. చాలా డెప్త్ మెసేజ్ చెప్పారు బ్రదర్. ఇది చాలా డెప్త్ మెసేజ్, ఎక్సలెంట్ మెసేజ్ బ్రదర్. థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ. గ్లోరీ టు గాడ్. రేపు ఇంకా మీరు ప్రార్థన చేయండి. ఇంకా రాబోయే రోజులు మామూలుగా ఉండదు. ఇంకా మీరు కొంత స్టార్టింగ్ రివైవల్ లీడర్స్లో లేరు మీరు. ఆ మెసేజ్ తింటే ఇంకా అంతకన్నా గొప్ప మెసేజ్ రాబోతున్నాయి, దేవుడు తీసుకురాబోతున్నాడు. సరేనా? అసలు ఇంతవరకు మీరు వినయి అంత గొప్పగా రాబోతున్నారు. నేను విశ్వసించుని కాక మాట్లాడి తిని విశ్వాసంతో నేను చెప్తున్నాను. రివర్బరేటింగ్, ట్రీమర్స్, షేకింగ్, రెవల్యూషనరీ, రాడికల్ అండ్ రివైవింగ్, అవేకనింగ్ మెసేజ్ రాబోతున్నాయి. హీలింగ్, డెలివరెన్స్, గ్లోరీ అట్లా రాబోతుంది అంతే. ఇంతుందా అన్నట్లు అన్నమాట. దేవుడే ప్రసంగించబోతున్నాడు అంత. ఆమేన్. మీరు ప్రార్థన చేస్తూ ఉండండి అంతే. ఓకే. ప్రైజ్ ది లార్డ్.